అనంతరాం క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. సిద్ధం క్షేత్రజ్ఞస్య నిత్యమేవ ఈశ్వరత్వం. అది క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అని ఆ డూ ప్రయోగంలో కొంచెం ఇబ్బంది ఉంటుంది, వినడానికి కూడా అదో రకంగా ఉంటుంది. ఏమని ఇప్పుడు సుబ్బారావు రామారావే అంటే అది ఎలా ఉంది, అది వినడానికి ఏమో అనుకూలంగా లేదు. లేకపోతే ఈ ద్వైతవాదులందరికీ చాలా ఇబ్బంది కలుగుతుంది, వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది. అది ఎలా వాళ్ళు ఒక ఆయన అన్నాడు కూడా, రోడ్డు మీద పోయేవాడు ఒకడున్నాడు, వాడు రోడ్డు మీద పోతున్నాడు, ఇదే కోన్ కిస్కాహే అలాంటి మనిషి. అతను నేను మహారాజునే అంటే ఎలా ఉంటుంది? మహారాజేమో అక్కడ ఎక్కడో ప్రసాదంలో లోపల ఉంటాడు. ఈ రోడ్డు మీద ఉన్నవాడు నేను మహారాజునే అంటే అది ఏమంటది? ఆ మహారాజు వింటే జైల్లో పెట్టడం అదన్నమాట. ఆ రకంగానే క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడే అంటే అది బాగుండలేదు కదా. అంటే చూడండి, ఈ డూ వల్ల వచ్చింది ఈ సమస్య. ఈశ్వరుడు అంటే ఒక పెద్ద ఆయన అని మీరు అనుకుంటే, క్షేత్రజ్ఞుడు అంటే ఓ చిన్నవాడు, ఈశ్వరుడు అంటే ఓ పెద్ద ఆయన. చిన్నవాడు పెద్ద ఆయన ఎలా అవుతాడు? అక్కడ వచ్చింది సమస్య. ఈ పర్సానిఫికేషన్లో వచ్చింది ప్రాబ్లం. ఈశ్వరుడు అంటే ఒక పర్సన్ కాదు, ఓ పెద్ద ఆయన కాదు. ఈశ్వరుడు అంటే ఇట్ ఈస్ ది బీయింగ్ ఆఫ్ ది కాస్మాస్, జగత్తు యొక్క సత్త. అది ఈశ్వరుడు అంటే జగత్తు యొక్క సత్త. మరి జగత్ అంటే ఏమిటి? మీకు కంటికి కనపడేవి నామరూపాలు, సత్త కంటికి కనపడదు. ఇప్పుడు మీకు బిల్డింగ్లో పైన చేసిన అలంకారాలు కనపడతాయి, లోపల ఫౌండేషన్ స్టోన్ కనపడదు. అదేవిధంగా మీకు జగత్తు అనేప్పటికీ నామరూపాలు కనపడుతూ ఉంటాయి, దాని సత్త మీకు కనపడదు. ఆ జగత్తు యొక్క సత్త, ద బీయింగ్ ఆఫ్ ది కాస్మాస్, అది ఈశ్వరుడు అంటే తత్వం. అది ఒక తత్వం, జెంటిల్మన్ కాదు. ఇక క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి? ద బీయింగ్ ఆఫ్ ది పర్సన్, అది క్షేత్రజ్ఞుడు. ఇక్కడ పర్సన్ ఉన్నాడు, దేహము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, అహంకారము వీటన్నిటిని ముద్దగడితే ఓ పర్సన్ ఒకటి బయటకు వస్తాడు. ఆ పర్సన్ యొక్క బీయింగ్, సత్తా, అది క్షేత్రజ్ఞుడు. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే సత్తా, ఆ పర్సన్ అనే ఉపాధిలో ఉన్న సత్తా. డూ కాదు, ఆ పర్సన్ అనే ఉపాధిలో ఉన్న సత్తా. ఈశ్వరుడు అంటే డూ అని మీరు మాట్లాడస కన్నా అది ఈశ్వరత్వము. అదేమంటున్నారుగా, క్షేత్రజ్ఞస్య నిత్యమేవ ఈశ్వరత్వం. ఈశ్వరత్వము అది మిస్టర్ డివైన్ కాదు, డివినిటీ. ఇంగ్లీష్లో కూడా ఈ సంస్కృతంలో లాగే, ఈ సంస్కృతంలో మీకు అబ్స్ట్రాక్ట్ నౌన్ కావాలంటే అంటే ఆ తత్వము చెప్పాలి అన్నప్పుడు తా కానీ త్వా కానీ పెడతారు. దైవత్వము, ఈశ్వరత్వము, త్వ, ఆ మూడే ఉందిలేండి. ఈశ్వరత్వ ఆర్ ఈశ్వరత. ఇంగ్లీష్లో కూడా అంతే, డివైన్, డివినిటీ, టీవై వస్తుంది. టీవై వచ్చిందంటే అది భావార్థకమైన ప్రత్యయం, భావార్థక ప్రత్యయం, ఆ స్టేటస్ని చెప్పే ప్రత్యయం. జాలీ అన్నాడు అనుకోండి, జాలీ అంటే హ్యాపీగా ఉన్నాడని అర్థం. ఆ భావార్థక పదం కావాలంటే జాలిటీ అని వస్తుంది. అంటే ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ జాలీ. అలాగా అది తత్వం, అది ఒక పర్సన్ కాదు. కాబట్టి ఈశ్వరత్వం, ద డివినిటీ. సో ది బీయింగ్ ఆఫ్ కాస్మాస్ అది ఈశ్వరత్వం. ద బీయింగ్ ఆఫ్ ది పర్సన్, ఇండివిజువల్, దట్ ఈజ్ క్షేత్రజ్ఞ. సో యాజ్ ద బీయింగ్ దే ఆర్ ఆఫ్ ది సేమ్ నేచర్, ఒకే స్వరూపం. అది బీయింగే, ఇది బీయింగే. ఇప్పుడు బీయింగులు రెండు ఉంటాయా, ఒకటి ఉంటాయా? అక్కడ మౌలికమైన భేదం. బీయింగులు రెండు ఉంటాయి అంటే ద్వైతం అవుతుంది, ఒకటి ఉంటాయి అంటే అద్వైతం అవుతుంది. ఫిలాసఫీ
బీయింగ్లు రెండు ఉంటాయంటే మతం అవుతుంది, ఒకటంటే ఫిలాసఫీ అవుతుంది. బీయింగ్లు రెండు ఉంటాయంటే లోక వ్యవహారం అవుతుంది, ఒకటి అంటే సైన్స్ అవుతుంది. చూసారా తేడా? కాబట్టి శంకరులు ఏమంటున్నారంటే క్షేత్రజ్ఞ తత్వం ఏదైతే కలదో అది స్వతహాగానే నిత్యముగా ఈశ్వరతత్వమై అయి ఉన్నది, సిద్ధం అని చెప్తారు. ఆ మాట ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పడమే కాదు, ఇంతకుముందు కూడా చెప్పాడు. ఇక్కడైతే స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు, క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అని. ఓ మహాత్ముడు ఈ శ్లోకాన్ని గురించి చెప్తూ చాపి అంటే ఛాయ్ 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 అంటారు కదా, అలా చెప్తున్నాను. అదే నేను ఉన్నాను అక్కడ. చూడండి, ఆ శ్లోకాన్ని మీరు అలాగా పరిహాసభాజనంగా చేయకూడదండి, అది చాలా గంభీరమైన శ్లోకం. చాపి చా అంటే ఛాయ్ పిలవడం అలా అనుకోవడం తప్పది. చాపి అంటే ఛా అపి. ఎనీవే, సో ఇక్కడైతే అభేదాన్ని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తూనే ఉన్నాడు. ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ ఇత్యాది ఈశ్వర వచనాచ. ఈ మాట కూడా ఇంతకుముందు చెప్పి ఉన్నాడు. ఇంతకుముందు చెప్పాడో అది పైన వస్తుందో ఆ నెంబర్ చూసుకుంటే మీకు తెలుస్తుంది. సో ఈశ్వరుడు అంటే శ్రీకృష్ణుడే, ఈశ్వర వచనము అంటే శ్రీకృష్ణుని వచనం. ఏమిటది? అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయం అవ్యయ అనే శ్లోకం. అయం అంటే వీడు, అయం అంటే వీడు. వీడంటే ఎవడు? క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రజ్ఞుడు అవ్యయ పరమాత్మ. ఈ క్షేత్రజ్ఞుడు ఎవరండి? వీడు పరమాత్మయే. మామ్ అన్నట్టే శ్రీకృష్ణుడు మామ్ అంటే మరి పరమాత్మే కదా. అవ్యయ వినాశము లేనివాడు. సాధారణంగా మనం ఏమనుకుంటాం, ఈశ్వరుడికి నాశము లేదు, జీవుడు నశించిపోతాడు అని అనుకుంటాం. జీవుడు నశించడు, దేహం నశిస్తుంది, జీవుడు నశించడు. దేహము పుట్టుట గిట్టుట కొరకే అన్నట్టుగా దేహము నశిస్తుంది. కనుక ఆ దేహము నశించినప్పుడు ఆ దేహము యొక్క నాశమును ఈ క్షేత్రజ్ఞుని యొక్క నాశముగా మనం స్వీకరించినట్లయితే అప్పుడు క్షేత్రజ్ఞుడు వేరు, ఈశ్వరుడు వేరు. క్షేత్రజ్ఞుడు నశిస్తాడు, ఈశ్వరుడు నశించడు అని మీకు ఆ భేదము భేదము అనిపిస్తుంది. అది తప్పది. దేహము యొక్క నాశము జీవుని యొక్క నాశము కాదు, దేహము యొక్క పుట్టుక జీవుని పుట్టుక కాదు. కాబట్టి జీవుడు అవ్యయ, వినాశము లేనివాడు. కొన్ని మంచిదే, వినాశము లేనివాడే. కానీ జీవుడు అల్పుడు, దేవుడు అధికుడు. అది కూడా అల్పము అధికము అనేది కూడా ఉపాధియే. అల్పము అధికము కూడా ఉపాధియే. ఉడికి అలాగా ఆ పైనుండే నామరూపాలు చూసినప్పుడు ఒకటి చిన్న నామరూపములు, ఇంకొకటి పెద్ద నామరూపము అని అలా మీకు తేడాగా అనిపిస్తుంది. ఆ చిన్న పెద్ద అనే తేడా మన మనస్సుకి ఆ చిన్న పెద్ద అనే ఆ విధంగా ఆలోచించటానికి మనం అలవాటు పడుతుంది. చిన్న పెద్ద అనే తేడాలు, ఆ సైజుని బట్టి తేడాలు లేకుండా భావన చేయటానికి మనం అభ్యాసం చేయాలి. ఇప్పుడు నెక్లెస్ ఉంది. నెక్లెస్ చిన్నదిగా ఉంటుందా పెద్దదిగా ఉంటుందా? చిన్నదిగా ఉంటుంది. ఈ సైజు ఉంటుంది. మెడ ఎంత ఉంటుందండి? దాని పేరు నెక్లెస్. చిన్నదిగా ఉంటుంది. ఏమంటే వడ్డాణం ఎంత ఉంటుంది? పెద్దదిగా ఉంటుంది. బంగారం చిన్నదా పెద్దదా? చెప్పండి మీరు చాలా బుద్ధిమంతులు, చెప్పండి నాకు. బంగారం చిన్నదా పెద్దదా? ఆ ఆలోచన, అసలు ఆ బుద్ధి బంగారానికి అప్లై అవ్వదండి. అది నెక్లెస్, వడ్డాణం, లేకపోతే ఉంగరం, లేకపోతే కంకణం వాటికి అప్లై అవుతుంది తప్ప బంగారానికి అప్లై కాదు. అసలు ఆ ప్రశ్నలోనే దోషం ఉండదు. అంటే ఆ బుద్ధి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ప్రతిదానికి సైజు బుద్ధి, దేశబుద్ధి, కాలబుద్ధి. అది ఇప్పుడు నెక్లెస్ ఎక్కడ పెట్టుకుంటారు? మెడకి పెట్టుకుంటారు. చూడాలని ఎక్కడ పెట్టుకుంటారు? తల మీద పెట్టుకుంటారు. బంగారం ఎక్కడ పెట్టుకుంటారు? బంగారం పెట్టుకోవడం. ఆ బుద్ధి సరికాదు. దానికి నామరూపాలు జోడిస్తేనే అది దానికి ఒక స్థానం వస్తుంది. దానికి చోటు, దేశబుద్ధి వస్తుంది. నామరూపాలు జోడించాలి. ఇన్ ఇట్ సెల్ఫ్ అది చిన్నదా పెద్దదా? ఆకాశము చిన్నదా పెద్దదా? చిన్నది కాదు, పెద్దది కాదు.
ఘటాకాశము మఠాకాశము, దీంట్లో చిన్నదేది పెద్దదేది? అప్పుడు చెప్పచ్చు. ఘటాకాశం చిన్నది, మఠాకాశం పెద్దది. ఆకాశం చిన్నదా పెద్దదా? నో, క్వశ్చన్ ఈజ్ నో. అలాగే ఈ చిన్న పెద్ద బుద్ధిని తీసి పక్కన పెడితే ఆ పరమాత్మకి క్షేత్రజ్ఞుడికి తత్వంలో భేదము లేనే లేదు. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్. కాబట్టి మీరు ఏం చేయాలి? ఆ క్షేత్రజ్ఞుడి నుంచి, క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా, అయం క్షేత్రజ్ఞ, అయం అవ్యయ వినాశము లేనివాడు. తర్వాత క్షేత్రజ్ఞుడికి పుట్టుక చావు లేవు అని మీరు తెలుసుకోవాలి. అనాదిత్వాత్. అది అంటే దేహమునకు ఆది ఉంటుంది, క్షేత్రజ్ఞుడికి ఆది ఉండదు. తర్వాత మనస్సుకి, బుద్ధికి, దేహము, ఇంద్రియములు వీటన్నిటికీ కూడా సత్వరజస్తమో గుణాత్మకములుగా ఉంటాయి. ఇప్పుడు దేహం ఉన్నది, తమో గుణ ప్రధానంగా ఉంటుంది. మ్యాటర్. కాళ్ళు ఉన్నాయి, కాళ్ళలో మ్యాటర్ ఉంటుంది, కానీ నడక ఉంటుంది. కాళ్ళు నడుస్తాయి. పొట్ట మీద నడవమంటే చాలా కష్టం అవుతుంది, కాళ్ళతో నడవమంటే టకటక నడుస్తాయి. కాబట్టి పొట్టలోనూ మ్యాటర్ ఉంటుంది, కాళ్ళలోనూ మ్యాటర్ ఉంటుంది. కానీ మ్యాటర్తో పాటుగా కాళ్ళలో నడిచే ఒక పవర్ ఉంటుంది, అది రజోగుణము. తర్వాత బ్రెయిన్లో జ్ఞానం ఉంటుంది, తెలుసుకునే ఒక శక్తి ఉంటుంది. బ్రెయిన్తో నడవకూడదు. చేతనే తల మీద నడిచేసి నేను బాగా నడుస్తున్నానని చెప్పకూడదు. ఒకవేళ ఇలా తలకిందులుగా నడిచినా, ఏదైనా మాట వరుసకు నడిచినా, అదేదో వృశ్చికాసనం వేసి సందర్భంలో వేస్తే వేయచ్చు, కానీ యూ షుడ్ నాట్ ప్రాజెక్ట్ ఇట్ యాజ్ సంథింగ్ గ్రేట్. తల నడవడానికి పెట్టలేదు భగవంతుడు. తల దేనికి పెట్టాడు? ఇప్పుడు ఎద్దు ఉంది, ఎద్దు తల దేనికి పెట్టాడు? దానికి ఏదైనా అడ్డొస్తే కుమ్మడానికి పెట్టాడు. మనిషి తల దేనికి? మనిషి కూడా ఇలా కుమ్మడం ప్రారంభిస్తే మనిషి తల దేనికి పెట్టినట్టు? అది కుమ్మడానికి పెట్టలేదు, ఎద్దుకే అలా పెట్టాడు. హౌడునో అంటే కొమ్ములు ఉన్నాయి. మనిషికి కొమ్ములు ఉండవు, ఆ తల అంత బలంగా ఉండదు. ఎందుకంటే మనిషి తల పెట్టింది దేనికి? తెలుసుకోవడానికి పెట్టాడు. విమర్శ చేసి తెలుసుకుంటాడు. దాని పర్పస్ వేరు. ఇక్కడ ఉంటుంది మ్యాటర్, ఇక్కడ రక్త ప్రసారము అన్నీ ఉంటాయి, కానీ దాని మెయిన్ పర్పస్ సత్వము, తెలియట, ఈ మూడు గుణాలు. సో ఈ విధంగా ఈ ఉపాధి గుణములతో నిండి ఉంటుంది. ఈ ఉపాధి ఎందుకు ప్రకటమవుతూ ఉంటే ఏ చైతన్యము గలదో అది నిర్గుణము. ఉపాధి చిన్నది పెద్దది అవ్వచ్చు, కానీ ఆత్మ చిన్నది కాదు, పెద్దది కాదు. ఉపాధి తక్కువ శక్తి ఎక్కువ శక్తి అవ్వచ్చు, కానీ ఆత్మ తక్కువ శక్తి కాదు, ఎక్కువ శక్తి కాదు. దానిలో ఈ భేద దృష్టికి సంబంధించినవి ఏవి కూడా దానికి అన్వయించవు. కాబట్టి ఈ క్షేత్రజ్ఞ చైతన్యం ఏదైతే ఉందో ఇది సాక్షాత్తు పరమాత్మయే అని శ్రీకృష్ణుడు ఇంతకుముందు చెప్పి ఉన్నాడు. దీని మీద అబ్జెక్షన్, పూర్వపక్షం. ఈ పైన కొంచెం పూర్వపక్షం మీరు ఓపిక పట్టాలి. పూర్వపక్షాన్ని జాగ్రత్తగా దాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. నాకు ఓపిక ఉండాలి, నాతో పాటు మీరు కూడా. నన్ను ఏవం సతీ సంసారిత్వాభావే శాస్త్రార్థక్యాది దోష స్యాద్ ఇది. ఇప్పుడు ఒక అబ్జెక్షన్. ఇప్పుడు క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞుడు సంసార బంధంలో ఉన్నవాడైతే ఈ మోక్షశాస్త్రము, గీతం చదువుకొని మోక్షశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని పొంది వాడు సంసార బంధం నుంచి బయటపడాల్సి ఉంటుంది. కానీ మీరేమంటున్నారు? అసలు క్షేత్రజ్ఞుడు సాక్షాత్తు పరమాత్మయే అంటున్నారు. కాబట్టి ఇంకా క్షేత్రజ్ఞుడిలో ఏ దోషము లేదు, బంధము లేదు, ఏమీ లేదు. డైరెక్ట్గా పరమాత్మయే క్షేత్రజ్ఞుడు. కాబట్టి ఇంక వేదాంతం ఎవరి కోసం? వేదాంతం కోసం. ఇప్పుడు ఓ దేశం ఒకటి ఉంది, నేను వస్తే క్యానరీ ఐలాండ్స్ అని ఓ దేశం ఉంటుంది. క్యానరీ ఐలాండ్స్, దాని క్యాపిటల్ చిన్న దేశం, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉండదు. దాని క్యాపిటల్ ఉంది, ఏదో కింగ్స్టన్ అనేది క్యాపిటల్. అక్కడ ట్యాక్స్ ఉండదు, నో ట్యాక్స్ కట్టక్కర్లేదు. కాబట్టి కమర్షియల్ ట్యాక్సెస్ ఏమి ఉండవు. కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ లాస్ అనే పుస్తకం ఉంటుందా ఆ ఊళ్ళో? ఉండదు. ఎందుకు పుస్తకం? ట్యాక్స్ కట్టాలంటే పుస్తకం కాదు,
ట్యాక్స్ ఉంది నిజంగా, యూ బిలీవ్ మీ. అది అది ఎలా వచ్చిందంటే దానికి గవర్నర్ బ్రిటిష్ వాళ్ళు పాలించారు ఒకప్పుడు. రాణి గారు విజిట్ చేయడానికి వెళ్ళారు. బ్రిటిష్ రాణి వెళ్తూ ఉంటారుగా, ఇప్పటికీ కూడా వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఇంకా రాణి లేకపోయినా న్యూజిలాండ్ వెళ్ళారు మన రాణి గారు. ఒకప్పుడు న్యూజిలాండ్ని బ్రిటిష్ వాళ్ళు పాలించారు. ఈ బ్రిటిష్ వాళ్ళు వీళ్ళు దేవాంతం. ఎక్కడ న్యూజిలాండ్ ఎక్కడ ఇంగ్లాండ్, వాళ్ళు అక్కడ దాకా పోయి పరిపాలించారు. సో ఆ కెనరీ ఐలాండ్స్ని పరిపాలించేవారు. బ్రిటిష్ గవర్నర్ ఉండేవారు. ఓసారి రాణి గారు వచ్చారు. ఆమె అక్కడ మకాన్ చేశారు. ఆ కెనరీ ఐలాండ్స్లో రాణి గారికి చాలా సౌకర్యాలు చేశారు. ఆవిడికి సంహౌ షీ వాజ్ వెరీ మచ్ ప్లీజ్డ్. చాలా సంతోషాన్ని కలిగింది ఆవిడకి. కలిగితే నేను వరం ఇస్తాను కోరుకోమంది ఆ గవర్నర్. అంటే మా ఇక్కడ ట్యాక్స్ లేకుండా మీరు వరం అని చెప్పేసుకోండి అంటే సరే. ఆవిడ వెంటనే బ్రిటన్ వెళ్ళి ఇంక ఈ పైన కెనరీ ఐలాండ్లో నో ట్యాక్సెస్ అని ఆవిడ పార్లమెంట్లో ఆవిడ ఆదేశం ఇచ్చింది. ఇంక అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నో ట్యాక్సెస్. కాబట్టి కెనరీ ఐలాండ్స్కి వెళ్ళి ఏమండి ట్యాక్స్ లాస్ బుక్ ఎక్కడ అంటే ఉండదు బుక్. ఆ విధంగా క్షేత్రజ్ఞుడికి బంధమే లేకపోతే ఇంకా మోక్షం కోసం శాస్త్రం ఒకటి అనవసరం కదా. మరి గీత ఏమిటి? మోక్షశాస్త్రమే కదా ఇది. మరి ఇది వేస్ట్. అది ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ కదా. ఎందుకంటే ఇది వేస్ట్ అని ఎలా అంటారు మీరు? దీంట్లో ఉండే వాక్యాన్ని మీరు చదువుకుంటూ ఇప్పుడు క్షేత్రజ్ఞం చాపి మానవిద్య అనే మాట ఎక్కడ మీరు చదువుతున్నారు కదా, అది ఎక్కడున్నది? దీంట్లోనే ఉందిగా. ఈ శాస్త్రమే వేస్ట్ అని తేలింది. ఇది బాగులేదు. అది పూర్వపక్షం. ద్వైతులు చెప్తారు ఈ పూర్వపక్షాన్ని, చాలా బలంగా చెప్తారు. వాళ్ళు ఏమంటారంటే ఈశ్వరుడు జీవుడు ఒక్కటే అయితే మరి ఈ భాగవతాలు భక్తులు ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు వేస్ట్ కదా. ఈశ్వరుడు వేరు జీవుడు వేరైనప్పుడే ఈ శాస్త్రాలు భక్తిని బోధించేటువంటి పుస్తకాలు ఇవన్నీ ఉంటాయి. భక్తిని నేర్చుకుని జీవుడు భక్తిని చేస్తాడు ఈశ్వరుని ఏడాల. రెండు ఒకటే అయితే ఈ శాస్త్రాలన్నీ ఎందుకు వేస్ట్? అది పూర్వపక్షం. తెలిసిందండి పూర్వపక్షం. దీని మీద సమాధానం నా ఈ అబ్జెక్షను ఇది అర్థవంతమైనది కాదు. ఇది నిలబడే అబ్జెక్షన్ కాదు. ఎందువల్ల? సర్వై అభ్యుపగతత్వాత్. ఆయన ఏమంటున్నారంటే ఇక్కడ ఈ ప్రశ్నకి రెండు రకాలుగా సమాధానం చెప్తారు. ఒకటి ప్రౌఢవాదము అని అంటారు. అంటే ఏమిటి? చూడు, నువ్వు నాలో తప్పు పడుతున్నావు కదా, ఈ తప్పు నీలోనూ ఉన్నది అని సమాధానం చెప్తారు. మోడీ గారిని మీరు 2002 గుజరాత్ రైట్స్ నడిచాయి కదా అంటే ఆయన ఏమంటారు? 1984 మరి మీ సిక్ రైట్స్ నడవలేదా అని ఆయన. అలాంటి సమాధానం అర్థమైందండి మీకు? అలాంటి సమాధానం అంటే ఏమిటి? నాలో తప్పు చూపిస్తావు నువ్వు, నాలో ఏ తప్పు నువ్వు చూపిస్తున్నావో ఆ తప్పు నీలో కూడా ఉన్నది అని సమాధానం. ఆ సమాధానం ఇట్స్ ఓకే, యు ఆర్ సేయింగ్ దట్, బట్ ది బేసిక్ క్వశ్చన్ ఇంకా అది సెటిల్ అవ్వదు దాంట్లో. అది గమనించారా మీరు? బట్ శంకరులు దాన్ని ప్రౌఢవాదము అంటారు. అవునండి, ప్రౌఢవాదంలో సమాధానం చెప్తున్నారు. ముందు అలా చెప్తారు, చెప్పి ఆ తర్వాత అసలైన సమాధానం చెప్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలాగంటున్నారంటే చూడు, నీ అబ్జెక్షన్ యాక్సెప్టబుల్ కాదు. ఎందుకో తెలుసిన? అందరికీ ఇదే సమస్య వస్తుంది. క్షేత్రజ్ఞుడు ఈశ్వరుడు ఒకడే అన్నప్పుడు శాస్త్రం వ్యర్థమని కదా నువ్వు అన్నది. క్షేత్రజ్ఞుడు వేరు ఈశ్వరుడు వేరని కదా నువ్వు అనేది. నీకు కూడా వస్తుంది ఈ సమస్య. శాస్త్రం వ్యర్థం అనే సమస్య నీకు వస్తుంది. కాబట్టి కేవలము నాయందు దోషాన్ని చూపించటము సరికాదు. ఎలాగో చెప్పంటారా? ఇప్పుడు భక్తి శాస్త్రం ఉంది. ఎందుకు ఈ భక్తి శాస్త్రం దేనికి? నేను ఉంటే ముందే మీకు యాంటిసిపేట్ చేసి చెప్తున్నాను. ఆ తర్వాత డిస్కషన్ నడుస్తుంది. చాలా ఉంది డిస్కషన్. భక్తి శాస్త్రం దేనికి? ఈశ్వరుని ఏడన భక్తి చేయాలి. భక్తి చేస్తే ఏమిటవుతుంది? వైకుంఠధామాన్ని పొందుతారు. వైకుంఠధామం పొందితే ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఇంకా మనిషిగా పుట్టక్కర్లేదు, అక్కడే ఉండిపోవచ్చు. అదే మోక్షము. మరి అప్పుడు ఈ భక్తి శాస్త్రం వేస్ట్ అవుతుందా కదా? వేస్టేగా. వాడు ఆ పుస్తకాలు ఏం చేయాలి? అవతల బాగా ఏం చేయాలి? ఇప్పుడు నాది వేస్ట్ అవుతుందంటావు, నీది కూడా వేస్ట్ అయింది కదా. అది రిప్లై ఇచ్చే పద్ధతి. ప్రస్తుతాన్ని చూద్దాం. సర్వై అభ్యుపగతత్వాత్ దాన్ని సంగ్రహవాక్యము అంటారు. దాన్ని వివరిస్తున్నారు. సర్వై
ఆత్మవాదిభిః అభ్యుపగతో దోషః న ఏకేన పరిహర్తవ్యో భవతి. అందరూ ఆత్మ గురించి మాట్లాడుతున్నారు. ఇటు వచ్చి ఇక్కడ తేడా అలా ఏమిటంటే ఆత్మ వేరు పరమాత్మ వేరు అని ఒకడంటాడు. కాదు, ఆత్మ పరమాత్మ ఒక్కటియే అని మేము అనుకున్నాం. మొత్తానికి ఆత్మ గురించి మాట్లాడే ప్రతివాడికి కూడా ద్వైతి కానీ అద్వైతి కానీ ద్వైతాద్వైతి కానీ ఎవడైనా సరే శాస్త్రము వ్యర్థమవుతా అనే దోషము అందరికీ సమానంగా ఉంటుంది. అందరికీ సమానంగా ఉన్న దోషాన్ని నేను ఒక్కడే ఎందుకు వదిలించుకోవాలి? సర్వై అభ్యుపగతో దోష ఏకేన పరిహర్తవ్య. ఆ దోషం నీకు కూడా ఉంది కదా, అది నేను ఒక్కడే ఎందుకు వదిలించుకోవాలి? మొన్న న్యూస్లో ఓకే, మీకు మోడర్న్గా మీకు దృష్టాంతం చెప్తున్నాను. న్యూస్లో మోడీ క్షమాపణ చెప్పాలి అన్నారు. అంటే ఆయన ఏమన్నాడంటే, మీరు క్షమాపణ చెప్పాల్సినవి 1,00,000 ఉన్నాయి, ముందు దాని సంగతి చూడండి, నా క్షమాపణ మా తర్వాత చూద్దామన్నాడు ఆయన. అలాగన్నమాట. నీ శాస్త్రం వ్యర్థమవుతోంది, అది నువ్వు పరిహారం చేసుకో, దాన్ని సెటిల్ చేసుకోను. ఆత్మ పరమాత్మ వేరన్నా కూడా శాస్త్రం వ్యర్థమవుతోంది, దాని సంగతి చూసుకోను. నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. శాస్త్రం వ్యర్థం అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. వై షుడ్ ఐ ఎక్స్ప్లెయిన్? యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఫస్ట్. దీన్ని ప్రౌఢవాదము అలాగే. దాని మీద పూర్వపక్ష అంటున్నాడు, కథం అభ్యుపగత ఇది. అదేలాగా శాస్త్రం మాకు కూడా వ్యర్థమవుతోంది, మేము కూడా శాస్త్రం యొక్క వ్యర్థత్వమును స్వీకరిస్తున్నాము అని వాటిలో అదేలాగా మాకు తెలియదు. అదేమిటో చెప్పాము. వ్యర్థమవుట తెలుస్తోందండి. వ్యర్థమవుట అంటే నా భాష అర్థం అవుతుంది. దాని అయితే ఇంకో పదం చెప్తా, పడుకోండి. పదం వైయర్థ్యము. వ్యర్థమవుట దాన్ని ఏమంటారు? వైయర్థ్యము. ఓకే, శాస్త్ర వైయర్థ్యము ఈ పైన వస్తూ ఉంటుందన్నమాట. శాస్త్రము వ్యర్థమవుట అది దోషం. ఈశ్వరుడు జీవుడు ఒక్కడైతే శాస్త్రము వ్యర్థమవుతోంది, అది దోషం. దాన్ని పరిహారం చేయాలి. నేను ఎందుకు పరిహారం చేయాలి? అద్వైతం ఒక్కడే పరిహారం చేయాలి. అద్వైతికి ఉంది ఆ దోషం, నువ్వు పరిహారం చేసుకుంటున్నా అంటే వీడన్నాడు మాకెక్కడుందా ఆ దోషం? మా దగ్గర లేదే ఆ దోషం, లేకపోవడమే ఉంది. చూడు, ముక్తాత్మనాం సంసారిత్వం వ్యవహారాభావ సర్వైః ఏవ ఆత్మవాదిభిః ఇష్యతే. చూడండి, ఆత్మ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఆత్మకి మోక్షము అనేది ఒకటి చెప్తారు. ఇప్పుడు ఈ ద్వైతుల యొక్క మోక్షం ఎలా ఉంటుంది? మీరు ఇక్కడ ఈ మానవ లోకంలో మానవుడిగా పుట్టిన ఆత్మ, జీవాత్మ, వీడేం చేయాలి? యజ్ఞాలు అవి చేసి, పూజలు అవి చేసి, నారాయణ యాగము మొదలైనవి చేయాలి, తీర్థయాత్రలు కూడా చేయాలి. చేసినట్లయితే మనిషి దేహం పడిపోయినప్పుడు విమానం వస్తుంది. మీరు జోక్ అనుకోద్దు, ఇట్స్ నాట్ జోక్. మీరు వేదాంతం బాగా విని ఉన్నారు కాబట్టి మీకు జోకులా అనిపిస్తుంది. దే డోంట్ మీన్ ఇట్ యాజ్ ఎ జోక్, దే ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. విమానం వస్తుంది, ఆ విమానం వచ్చి వీడిని ఆ విమానంలో కూర్చోబెడతారు, తలుపు తీసి వీడిని ఆ విమానంలో కూర్చోబెడతారు. డోంట్ సే దట్ ఐఎమ్ జోకింగ్ విత్ యూ. మీకు వేదాంతం వల్ల జోకులా అనుకుంటుంది. దే సే ఇట్ వెరీ సీరియస్లీ. వాళ్ళు అలా తీసుకుపోయి చెప్తారు, మీరేమో నవ్వుతున్నారు. మీకు వేదాంతం ఎక్కువై మీరు నవ్వుతున్నారు తప్ప వాళ్ళు వీసుకుపోయి చెప్తారు. పురాణం చెప్పి వాడు చెప్తుంటే చూడాలి. విమానము వచ్చును అని అలా చెప్తారు. కాబట్టి ఆ విమానంలో కూర్చోబెట్టి అది తీసుకెళ్తారు. అయ్యా దయచేయండి అని కూడా అంటారు. తీసుకెళ్తారు. మధ్యలో అప్సరసలు, ఎప్పుడైనా విమానంలో ఎయిర్ హోస్టెస్లు ఉంటారు కదా, వాళ్ళు కాఫీ టీ సర్వ్ చేస్తారు. పూర్వం ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు మంచినీళ్ళు కూడా కొనుక్కోమని చెప్పే స్థితికి తయారయ్యేది ఎయిర్లైన్స్. అంత దుర్మార్గులు అయిపోయినారు. మంచినీళ్ళు కూడా కొనుక్కోమని నేను అడిగాను అమ్మగారు, ఏమా మంచినీళ్ళు కొనాలా, మీరు ఇస్తారా? మేము ఇస్తాము, ఇంకేం కావాలి, ఇంకేముంటుంది చెప్పి. ఎందుకంటే ఇంకేం కావాలన్నా పైసలు ఇవ్వాలి. ఓకే, సో అక్కడ మంచినీళ్ళు అవి కూడా ఫ్రీగా ఇస్తారు. అప్సరసలు ఉంటారు. ఆ విమానం వైకుంఠంలో దిగుతుంది.
ఇంకా అక్కడ సంసారం ఉంటుందా ఉండదా, వైకుంఠంలో ఉండదు. దుఃఖం ఉంటుందా ఉండదు. ఇంకా మోక్షం వాడికి అక్కర. సంసారము, సంసారి, ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ వదిలిపెట్టేసాడు, అంతే. పోయింది ఆ వ్యవహారం అంతా, అక్కడికి వెళ్ళిపోయాడు. ఇంకా వాడికి మోక్షం వచ్చేసింది అని మీరు చెప్తున్నారు కదా. మరి వాడికి శాస్త్రం వ్యర్థమే కదా, శాస్త్రం వ్యర్థమైంది కదా. అది కాబట్టి నీ దోషాన్ని నేనెందుకు పరిహరించాలి? నువ్వేమంటావు? శాస్త్రం వ్యర్థం ఉంటానే దోషం నాయన ఉందంటావు. నీ ఎందుకు కూడా ఉంది, నువ్వు చూసుకో. నువ్వు ఎలా పరిహరిస్తావో పరిహరించుకో. నీవు పరిహరించడం అయిపోయిన తర్వాత నాతో చెప్పు, నేను నా సంగతి అప్పుడు ఆలోచిస్తాను అని అంటాను. నచేషాం శాస్త్రానర్థక్యాది దోషప్రాప్తి అభ్యుపగత. అయితే దానికి వాళ్ళు సమాధానం ఏమంటారు? అలా కదయా, శాస్త్రం వ్యర్థమవుదు. వైకుంఠం వెళ్ళిపోయిన వాడికి శాస్త్రం అక్కర్లేదు, కానీ ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళకి శాస్త్రం అవసరమే, వాళ్ళకు ఉపయోగపడుతుంది. వైకుంఠం చేరుకున్న వాడికి వ్యర్థం కాదు అని వాళ్ళు స్వీకరించారు. మేమేం చేతకాని వాళ్ళమా? మాకు అదే ప్రిన్సిపల్ అప్లై అవుతుందా? ఏంటింగ్ విల్ అప్లై టు అస్ ఆల్సో. ఎవడైతే క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ కంటే అభిన్నము అని తెలుసుకుంటాడో వాడికి శాస్త్రం యొక్క ప్రయోజనం అయిపోయిందంటే ఇంకా వాడికి శాస్త్రం అక్కర్లేదు. కానీ ఆ జ్ఞానం లేకుండా నేను పుట్టాను అని పాట పాడుతూ ఉంటాడు చూసారా, వాడికి శాస్త్రం అవసరమే. సరిపడిందా? కాబట్టి శాస్త్రవైయర్థ్యము లేక శాస్త్రవైయర్థక్యము కూడా అనొచ్చు. ఆ దోషము అది అందరికీ ఉంటుంది, లేదా ఎవళ్ళకి ఉండదు. తథా నః క్షేత్రజ్ఞానాం ఈశ్వరైకత్వే సతి శాస్త్రానర్థక్యం భవతు. నిజమే, ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళిన వాడికి శాస్త్రం వ్యర్థమని మీకు ఎలా అయితే వ్యవస్థ ఉందో మాకు అలాగే ఉంటుంది. మేము క్షేత్రజ్ఞులం ఉన్నాము. ఏ క్షేత్రజ్ఞులు తమ యొక్క ఏకత్వాన్ని సాక్షాత్కరించుకుంటారో వాళ్ళకి ఇంకా శాస్త్రం అక్కర్లేదు. మంచిది, వాళ్ళ విషయంలో శాస్త్రం వ్యర్థమైపోతుంది, అయిపోతుంది. మాకు అంగీకారం. ఎందుకంటే అవిద్యా విషయేచ అర్థవత్వం. ఆ క్షేత్రజ్ఞుడు తనకు పరమాత్మతో ఐక్యాన్ని తెలుసుకోలేక వాడు అజ్ఞానంలో ఉంటాడు. అవిద్య తామసః ప్రత్యయ అని చదివాం కదా. ఇది 3 రకాలుగా ఉంటుందని. ఒకటి అగ్రహణము, అన్యథాగ్రహణము, సంశయగ్రహణము. 3 రకాలుగా ఉంటుందని చెప్పాం కదా. వాడికి శాస్త్రము వాడికి అవసరమే. కాబట్టి శాస్త్రం ఎక్కడ సార్థకమవుతుంది? అజ్ఞాని విషయంలో శాస్త్రము సార్థకమవుతుంది. ఏమంటే ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హెల్తీగా ఉంటాడు, మంచి తందురుస్తు ఉంటాడు. వాడు ఎందుకండి ఈ హాస్పిటల్స్ వేస్ట్ కదా అండి అంటే కరెక్టే, వాడికి వేస్టే. అయ్యా మీకు వేస్టే, ఎందుకంటే మీరు తందురుస్తున్నారు కాబట్టి మీకు వేస్టే. కానీ ఇంకొకళ్ళు ఉన్నారే వాళ్ళకి వేస్ట్ కాదు, వాళ్ళకి అవసరం. నాకెందుకునో అనిపిస్తుంది ఈ డయాబెటిక్ క్లినిక్లు ఎందుకు నడుపుతున్నారు మీరు? చక్కగా కొంత బ్రౌన్ రైస్ అది తిని రోజు కొంచెం సైకిల్ తొక్కడం లాంటి ఎక్సర్సైజ్లు చేసుకుంటే అయిపోయేదానికి వై షుడ్ దే హ్యావ్ డయాబెటిక్ క్లినిక్ అని నేను అంటే నీకు అక్కర్లేదా బాబు, అది కావాల్సిన వాళ్ళు చాలా వద్దారు. అలా ఉంటుంది. కాబట్టి అజ్ఞానం ఉన్నవాడికి క్షేత్రజ్ఞ ఆత్మ పరమాత్మ ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించని వాడికి ఆ శాస్త్రము ఆవశ్యకము. ఏమంటే ఎక్కాల బుక్కు వ్యర్థమా సార్థకమా మీకు ఎక్కాల పుస్తకం ఉంది చూస్తున్నా, ఎక్కాల పుస్తకం అది సార్థకమా వ్యర్థమా అనేది చెప్పండి. మనకు అక్కర్లేదు, ఇంకొకటి కావాలి. యథాద్వైతినాం సర్వేషాం బంధావస్థాయామేవ శాస్త్రాద్యర్థవత్వం న ముక్తావస్థాయాం ఏవం. ఈ ద్వైతవాదులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ద్వైతవాదులు అంటే విష్ణు ద్వైతవాదులు ఉంటారు, శివాద్వైతవాదులు ఉంటారు. వాళ్ళలో మళ్ళీ వెరైటీ ఉంటుంది. అద్వైతం అంటే ఒక్కటి ఉంటుంది, ద్వైతం అంటే 2 ఉంటారు, ఇంకా ఎక్కువ ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఈ సమస్య తప్పదు. ఏమిటి? వాళ్ళు బంధంలో ఉన్నంత కాలము ఆ ద్వైత శాస్త్రాన్ని వాళ్ళు
చదువుకుని ఆ ఈశ్వరుని యొక్క కృపను పొందే ప్రయత్నం చేసుకోవాలి. వాళ్ళే మోక్షాన్ని పొందేస్తే ఇంకా శాస్త్రం వాళ్ళకి వ్యర్థమే అవుతుంది. కాబట్టి అలాగే మాకు కూడా సేమ్ వే ఏవం అంటే సరిగ్గా ఇదే విధంగా క్షేత్రజ్ఞ ఆత్మ యొక్క ఏకత్వాన్ని తెలియని వాడికి శాస్త్రము అత్యావశ్యకమవుతుంది. ఆ ఏకత్వాన్ని తెలుసుకున్న వాడికి శాస్త్రము అక్కర్లేదు. ఇప్పుడు భగవాన్ రమణ మహర్షికి ఈ శాస్త్రాలు అవసరమా? అక్కర్లేదు. ఆయనకి వ్యాకరణంలో కంఠస్థం చేసి లఘు కౌముదంతా కంఠస్థం చేసి ఏ పదం ఎలా పుట్టింది ఇదంతా ఆయన ఇప్పుడు వల్లించాల్సిన అవసరం ఉందా? అక్కర్లేదు. మరి మన బ్రహ్మచారులకు కూడా అక్కర్లేదంటే వీళ్ళకి అక్కర్లేదని కాదు, వీళ్ళు చదువుకోవాలి. ఎప్పుడు తేలితే ఎప్పుడు తెలుస్తుంది? మీరు చదువుకుంటూ ఉండండి, అప్పుడు తెలిసినప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు జ్వరం ఉన్నప్పుడు ట్యాబ్లెట్లు వేసుకోవాలా అక్కర్లేదా? వేసుకోవాలి. ఎంతవరకు వేసుకోవాలి? మీరు వేసుకుంటూ ఉండండి. మరి మాకు ఎలా తెలుస్తుంది? మీకేమి చెప్తుందో మీరు వేసుకుంటూ ఉండండి, జ్వరం తగ్గిపోతుంది, అప్పుడు ఇంకా వేసుకోక్కర్లేదు. కాబట్టి జ్వరం ముందు సార్థకమా అనర్థకమా? సార్థకమే, అది అనర్థకం కాదు. జనరల్గా ప్రయాణంలో వెళ్ళి వాళ్ళు కొంచెం పెద్ద వయసు వచ్చిన తర్వాత ప్రయాణం చేసి వాళ్ళు 4-5 మందులు సంఖ్యలో వేసుకుపోతారు. అవి సార్థకమా అనర్థకమా? ఏదో అంతా మోసేవండి, వేస్ట్ అయింది మోయడం అని అనుకుంటారా? అలా అనుకోరు. పట్టుకెళ్ళిన ట్యాబ్లెట్స్ మళ్ళీ అలాగే పట్టుకొచ్చాం, వేస్ట్ అయింది అనుకోరు. అది సార్థకం అయితే రాలని కూడా నియమమేం లేదు, ఇంకెలా ఉంటాయంటే. కాబట్టి శాస్త్రము వ్యర్థము అంట అది యోగ్యమైన యుక్తియుక్తమైన పూర్వపక్షము కాదు. మళ్ళీ పూర్వపక్షం ఉన్నాను ఆత్మనః బంధముక్తావస్థే పరమార్థత ఏవా వస్తుభూతే ద్వైతినాన్న సర్వేషాం. దాని మీద పూర్వపక్షం అంటున్నాడు. అలా అడ్డగోలుగా అంటున్నారు మీరు. ప్రౌఢవాదంలో మాకు సమాధానం చెప్పి మమ్మల్ని ఏమో బలవంతంగా నెట్టేస్తున్నారు మీరు. అలా కాదయా, కొంచెం వినవాయా నేను. మా ద్వైతవాదంలో బంధము సత్యము, మోక్షము కూడా సత్యము. మీరు అద్వైతులు చెప్పండి, జగత్తు సత్యమా? కాదు, మిథ్య. అయితే మరి బంధం జగత్తు వల్లే కదా కలిగేది. జగత్తులో రాగద్వేషాలు ఉండడమే బంధము. కాబట్టి బంధం కూడా మిథ్య, మోక్షం కూడా మిథ్య. కాబట్టి మీకు శాస్త్రం వ్యర్థం అవుతుంది, మాకు వ్యర్థం కాదు. ఎందుకని? మాకు బంధం సత్యం, మోక్షం సత్యం, జగత్తు సత్యం. కాబట్టి ఈ బంధం నుంచి ఆ మోక్షంలోకి పోవడానికి శాస్త్రము సార్థకం. మీకు జగత్తు, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, జగత్తు మిథ్య, బంధం మిథ్య, మోక్షం మిథ్య. కాబట్టి ఈ మిథ్యాబంధం నుంచి మిథ్యామోక్షంలోకి వెళ్ళే శాస్త్రము వ్యర్థం, అది కూడా మిథ్య అవుతుంది. అది దోషం కాదది అని పూర్వపక్షం. ఇప్పుడు చూడండి, ఆత్మకి బంధముక్తావస్థలు ద్వైతవాదుల యొక్క సిద్ధాంతంలో, మా అందరి సిద్ధాంతంలో బంధావస్థ ముక్తావస్థ సత్యము లేదు. కాబట్టి బంధం సత్యం కనుక బంధం నుంచి విముక్తి కలిగించే శాస్త్రము సార్థకము. ట్యాక్స్ కట్టాలి, కట్టి తీరాలి. అప్పుడు ట్యాక్స్ లాస్ యొక్క బుక్ వెరీ యూస్ఫుల్. అలాగే అతః హేయోపాదేయ తత్సాధన సద్భావే శాస్త్రాద్యర్థవత్వం స్యాత్. కాబట్టి బంధము హేయము. హేయము అంటే మనము దూరంగా పెట్టాల్సినది, పరిహరించవలసినది. హా అంటే త్యాగము, విడిచిపెట్టుకుంటా. ఓహాక్ త్యాగే అని, ఓహాక్ త్యాగే అనే ధాతువు నుంచి విహేయము అని విడిచిపెట్టవలసినది. ఏమంటే మోక్షము ఉపాదేయము అంటే పట్టుకోదగ్గది. మోక్షాన్ని మనం పట్టుకోవాలి, బంధాన్ని మనం విడిపించుకోవాలి. కాబట్టి హేయము ఉన్నది, బంధము. హేయమేమిటి? బంధము. అది సత్యము, సత్యం. ఉపాదేయమేమి? మోక్షం, అది కూడా సత్యం. ఓకే. తత్సాధన,
బంధమును తొలగించుకుని మోక్షమును పొందడానికి సాధనలు ఉన్నాయి. ఏమిటి సాధనలు? ఈశ్వరుని ఆరాధించుట, నామమును జపించుట, మంత్రమును జపించుట, తీర్థయాత్రలు, తర్వాత క్షేత్ర దర్శనము, దేవాలయానికి వెళ్ళి ఈశ్వరుని పూజ చేయటము, అక్కడ కళ్యాణం చేయటము, ఇవన్నీ సాధనలు. ఈ సాధనములన్నీ సత్యము, సత్యం, ఎవ్రీథింగ్ ఈజ్ రియల్. కాబట్టి శాస్త్రము సార్థకమవుతుంది మాకు ద్వైతులకి. మీ అద్వైతులకి సమస్య ఏమిటి? అద్వైతినాం పునః ద్వైతస్య అపరమార్థత్వాత్. మీ అద్వైతులకి పరిస్థితి అలా లేదు. ఎలా ఉంది పరిస్థితి? ద్వైతము అంటే ఈ భేదము, ఇది సత్యం కాదు, పరమార్థం కాదు, ఇదంతా కూడా హుళక్కి, పరమార్థం కాదు, అవిద్యాకరతత్వాత్, ఇదంతా కూడా కేవలము అజ్ఞానం చేతనే కల్పితమవుతోంది, కల్పించబడుతోంది. అజ్ఞానం చేత కల్పించబడింది అంటే అది యథార్థంగా లేదు, యథార్థంగా లేదు. కాబట్టి అజ్ఞానం చేతనే కల్పించబడుతోంది. మీ అద్వైతులకి బంధావస్థాయాశ్చ ఆత్మనః అపరమార్థత్వే. కాబట్టి ఆత్మకి బంధము కూడా యథార్థం కాదు, ఆత్మకి బంధం కూడా కల్పితమే. క్షేత్రజ్ఞుడికి కేవలము అజ్ఞానం వల్లనే బంధం ఉన్నట్లుగా భాషిస్తోందని మీరు చెప్తారు. కాబట్టి మీకు బంధం కూడా కల్పితమే. కాబట్టి ఇప్పుడు శాస్త్రానికి సబ్జెక్ట్ మ్యాటర్ లేదు, నిర్విషయత్వాత్. శాస్త్రము ఏమి శాస్త్రం? అది మోక్షశాస్త్రం. మోక్షం అంటే విడుదల. దేని నుండి విడుదల? బంధము నుండి విడుదల. కాబట్టి మోక్షశాస్త్రానికి సబ్జెక్ట్ ఏమిటి ఉంటుంది? సబ్జెక్ట్ మ్యాటర్ బంధము, బంధము నుండి విముక్తి. దట్ ఈస్ ది సబ్జెక్ట్ మ్యాటర్. ట్యాక్స్ లాస్కి సబ్జెక్ట్ ఏమిటి? ట్యాక్స్ క్యాల్కులేషన్ ఈజ్ ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్. ఆ రకంగా ట్యాక్స్ క్యాల్కులేషనే లేదనుకోండి, ఇంకా ట్యాక్స్ లాస్ అనే పుస్తకానికి సబ్జెక్టే లేకుండా అయిపోతుంది. ఆ రకంగా బంధము సత్యం ఎప్పుడైతే కాలేదో ఆ బంధము నుండి విడుదల మోక్షము అనే సబ్జెక్టే ఉండదు. ఇంకా దెర్ ఇస్ నో సచ్ సబ్జెక్ట్, నిర్విషయత్వ. కాబట్టి శాస్త్రాధ్యానర్థక్యం. కాబట్టి అద్వైతులకి క్షేత్రజ్ఞుడు పరమాత్మ ఒకటే అని చెప్పేవాడికి ఈ శాస్త్రము వ్యర్థమవుట అనే దోషము తప్పదు. మాకా దోషం లేదు. బంధం సత్యం, మోక్షం సత్యం. ఆ సత్యమైన బంధం నుంచి విడుదల పొంది సత్యమైన మోక్షాన్ని పొందేటువంటి సాధనమే శాస్త్రము చెప్తుంది. అవి సత్యము. కాబట్టి మా శాస్త్రము ఎప్పుడూ సార్థకమే అని పూర్వపక్షం. మీకు ఓ మాట చెప్తా. ఈ తరువాతి కాలంలో వచ్చిన ద్వైతులు శంకరాచార్యుల కంటే బలమైన పూర్వపక్షాలను వాళ్ళు చేయలేరు. అద్వైతం మీద పూర్వపక్షాలని, పూర్వపక్షం అంటే అబ్జెక్షన్స్ ఆయనే పెట్టారు. అన్ని అబ్జెక్షన్స్ ఆయనే చెప్పారు. ఆయన చెప్పిన అబ్జెక్షన్స్ కంటే బలమైన అబ్జెక్షన్స్ వీళ్ళకి తోచను కూడా తోచను. ఇది ఎలా ఉందంటే ఆ ప్రతిపక్షం లాయర్ చెప్పే మాటలను చూస్తే మన కేసు ఆయనకు బాగా తెలిసినట్టుంది మనకంటే ఎక్కువ. అలా ఒక ద్వైతిని అక్కడ నిలబెట్టి అద్వైతంలో క్షేత్రజ్ఞుడే పరమాత్మ అనే ఆ ఏకత్వానికి భిన్నంగా దానికి అపోజ్ చేస్తూ దానికి వ్యతిరేకంగా నువ్వు ఏదైనా పూర్వపక్షాలు కొన్ని చెప్పబోయా అంటే ఇంత బాగా చెప్పలేడు. అర్థమైందండి? మంచిది. ఇది చేత్ నా అలా అన్నట్లయితే అదే అంగీకారము కాదు. అందువల్ల ఆత్మనః అవస్థాభేదానుపపత్తే. చాలా ఇంపార్టెంట్ భాష్యం ఇదంతా కూడా. చాలా ఓపికగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఓపికగా ఈ అధ్యయనం చేసేప్పుడు ఒక ప్రికాషన్ మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది మనసులో. నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఏమిటంటే ఇది ఒక ఫిలసాఫికల్ డిస్కోర్స్ అని దానికి ముద్ర మీరు వేశారంటే మీకు దానికి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఫిలసాఫికల్ డిస్కోర్స్, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ సత్యమేమనగా ఫిలసాఫికల్ డిస్కోర్స్ అయినప్పటికీ కూడా ఇది చాలా సరళమైన విషయం. ఇది ఇంట్లో జటిలంగా ఏముండదు, సరళంగా ఉంటుంది. తర్వాత జీవితానికి సంబంధించిన విషయం మీరు అర్థం చేసుకోవాలి. సరళమైనది తెలుసుకోకపోతే మీరు జటిలమైనది మీరు తెలుసుకోలేరు.
ఇదికి తెలుసుకున్నాము అని మీకు భ్రమ కలుగుతుంది. ఒక ఆయన అంటే మీకు దృష్టాంతం చెప్తున్నాను. ఒక ఆయన అంటాడు, ఈ మూలాధార చక్రం నుంచి ఆ శక్తి, ఆ కుండలిని శక్తి ఇలా పైకి లేచి ఇక్కడికి ఈ అనాహత చక్రంలోకి వచ్చింది. అనాహత పద్మం 12 రేకులు ఉంటాయి. ఆ కుడివైపు రేకు మీద హ్రీం, ఆ పక్క రేకు మీద క్లీం, ఆ పక్క రేకు మీద సౌహు అలా రాస్తుంది. అలా పైకి వెళ్తే బంకనాళమును చేరి ఆ తర్వాత హిరణ్య గర్భలోకమును చేరును. మీకు తెలిసిందండి? బాగా తెలిసిందంట. ఏం తెలిసిందండి? ఏం తెలిసిందండి? మీరు ఏమనుకుంటారు? ఏదో ఇచ్చినట్లు ఎక్కినట్టుగా ఎక్కాడు కాబట్టి ఇది తెలిసిందని మీరు అనుకుంటారు. ఏమీ తెలియదు. ఐ సజెస్ట్ మీకు తెలియకపోవడమే కాదు, ఆ చెప్పిన ఆయన కూడా ఏమీ తెలియదు. నాకు తెలిసిపోయిందని ఆయన భ్రమపడుతూ ఉంటాడు. ఆయన చెప్పినప్పుడు తల ఊపడానికి మీరు అలవాటు పడుతుంటారు. మీరంటే మీరని కాదు, జనరల్. ఎందుకంటే జటిలమైన దానిని ఇదేదో చాలా గంభీరమైన విషయం మంచిది అయి ఉంటుంది అని చెప్పటం కొట్టడం అది కాదు పాయింట్. ఇక్కడ అలాగే ఉండదు, చాలా సరళంగా ఉంటుంది. వెరీ క్లియర్. మోక్షశాస్త్రం వ్యర్థం అవునా కాదు. బంధం సత్యం అవ్వాలిగా. మోక్షశాస్త్రం సార్థకం అవ్వాలంటే బంధం ఉండాలి. ఉండాలంటే సత్యం కావాలి. బంధం మిథ్య అయితే ఇంకెందుకంటే శాస్త్రం అని అంటే చూడండి, ఆ విచారము సరళంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, మంచిది. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈ పూర్వపక్షము సరికాదు. ఎందుకని? ఆత్మయందు అవస్థాభేదము కుదరదు. ఎంత విలక్షణమైన ప్రతిపాదన. ఆత్మ అంటే నేను నందు ఆ నేను యొక్క స్వరూపానికి ఆత్మ అని పేరు. ద బీయింగ్ ఆఫ్ వన్ సెల్ఫ్, దానికి ఆత్మ అని పేరు. ఈ ఆత్మయందు అవస్థాభేదము లేదు. ఇది పట్టుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. అది సరళంగా ఉంటుంది. సరళము వెరీ క్రిటికల్, అంటే చాలా సూక్ష్మమైనది, తలస్పర్శి. అది మన బంధమోక్షాలను నిర్ధారించేటువంటి అంశం. ఆత్మకు అవస్థాభేదము లేదు. మీరు ఒకటి అభ్యాసం చేయండి. అవస్థాభేదం లేదు అన్నదానికి మీకు నేను దృష్టాంతం చెప్తాను. ఇప్పుడు తెల్లారింది, పొద్దున్న కాఫీ తాగాలి అని అన్నారనుకోండి. అప్పుడు నేను ఎలా ఉన్నది? ఆ నేను అది ఉదయకాలము, దాంతో పెనవేసుకుపోయి ఉన్నట్టుగా అనుభవానికి వస్తుంది. అంతే కదా? తెల్లారిందండి, ఇప్పుడు లేచి పళ్ళుకోకుండా అరగంట అయింది, దాకా కాఫీ లేదు, ఏమీ లేదు అంటే ఏమైనా ఇక్కడికి ఆ ప్రాతకాలము కాఫీ తాగుతా వీటన్నిటితోటి నేను పెనవేసుకుపోయి ఉన్నట్టుగా ఉన్నాను. 12 అయిందండి, ఇంకా భోజనాలు వడ్డించను, ఇంకా ఇప్పుడు సహస్రనామం మొదలుపెట్టారు, ఇంకెప్పటికీ తెలియదండి. అండ్ లలితా సహస్రనామం 12 గంటలకు మొదలు పెడితే భోజనాలు వడ్డించేప్పటికి 2:30 అవుతుంది. నకనక లాగుతా ఎంతసేపు కూర్చుంటాం ఇక్కడ లాగా. అంటే అప్పుడు కూడా ఏమైంది? ఈ నేను అనే ఆ ఆత్మ దానికి కాల అవస్థతోటి దాన్ని ముడిపెట్టినట్టుగా మనకు అనుభవానికి వస్తుంది. అవునండి? కాబట్టి మనకి ఏమనిపిస్తుందంటే అవస్థలు మారుతుంటే ఆత్మ కూడా మారిపోతుందనేటువంటి ఒక భ్రమ కలుగుతుంది. మీరు పని చేయండి. మీరు పొద్దున్న లేచారు కదా, ఇది ఉదయకాలము, నేను ఉదయకాలము నందు ఉన్నాను అని మీకు అనిపించింది కదా, మీరు ధ్యానంలో కూర్చోండి. ధ్యానం అంటే మళ్ళీ దాన్ని మీరు కాంప్లికేట్ చేయకూడదు, దాన్ని జటిలం చేసి పెట్టకూడదు. లోకంలో ఏవేవో ధ్యానాలు, జటిలమైన ధ్యానాలు చెప్పి వాళ్ళు ఉన్నారు. అదేమీ వాటి వల్ల ఎంతో కొంత మనస్సుకు ఏకాగ్రత చిక్కితే చిక్కవచ్చు కాక, కానీ వాటి వల్ల బంధ విముక్తి ఉండదు. మనిషికి వికాసము కలగాలంటే కొంత నిర్గుణ ధ్యానం చేయాల్సి ఉంటుంది. సో ధ్యానం ఎలా చేస్తారు? నేను అనేది ధ్యానం చేయాలి. అహమస్మి, నేను ఉన్నాను. దీన్ని ఏమంటారంటే ఆత్మనిష్ట అంటారు. అంటే మీరేం చేయాలి? మీరు మీయందు, మీయందు శాంతముగా నిలిచి ఉండాలి. ఎప్పటికీ మిమ్మల్ని మీరు విడిచిపెట్టి ప్రపంచంలోకి పరుగులు తీయటానికి అలవాటు పడున్నారు కదా, ఈ ప్రపంచంలోకి పరుగులు తీయడం మానేసేయండి. అంటే ఏమిటి? కంటితో చూడకండి, మనస్సుతో రూపాలని స్మరించకండి, చెవితో వినకండి, మనస్సుతో శబ్దాలని స్మరించకండి. అయిపోయిందంటే నామము రూపము, చూసేది రూపము, వినేది నామము. ఇప్పుడు కంటితో చూడొద్దు, చెవితో వినొద్దు, మనస్సుతో స్మరించద్దు. అప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? మీలో ఉంటారు.
మీరు దేనితో ఉంటారు? మీతో ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? ఏమీ చేయకుండా శాంతంగా ఉంటారు. ఏమో కష్టమా? కష్టమే ఉంది దాంట్లో. సింపుల్ మెడిటేషన్. మీరు అలా మెడిటేషన్ చేసిన తర్వాత మీరు నాకు చెప్పండి, ఆ మెడిటేషన్ టైంలో ఆ నేను అనే ఆ ఆత్మ స్వరూపం, మీ స్వరూపంలో మీరు నిలిచి ఉన్నారు కదా, ఆ మీ స్వరూపంలో ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అనే కాలభేదము మీకు అనుభవానికి వచ్చిందా? చెప్పండి. రాలేదు. అంటే అర్థం ఏమిటి? మీరు ఆ నేనుని దేహంతో ముడిపెట్టి, దేహాన్ని ఇంటితో ముడిపెట్టి, ఇంటిని వెదర్తో ముడిపెట్టి, దానికి కాల భేదము, అవస్థాభేదమును మీరు కల్పిస్తే వచ్చింది తప్ప, లేకపోతే ఈ ముడిపెట్టడాలన్నీ మానేసి దేహము, చుట్టుపక్కల ఉండే కాలము, వీటితోటి ఆ నేను అనే చైతన్యాన్ని ముడిపెట్టకుండా దాన్ని విడదీసేసి అలా శుద్ధంగా నిలిచి ఉంటే ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము అనే కాలభేదము ఆ చైతన్యమునందు లేదు. కాలము యొక్క ప్రభావము చైతన్యముపై లేదు అని మీకు అనుభవానికి వస్తుంది. ఒక అనుభవం ఏమండి? కాబట్టి ఆ చైతన్యము, అదే ది బీయింగ్ ఆఫ్ ది ఇండివిజువల్, ద సత్, ఆ ఇండివిజువల్ యొక్క మౌలికమైన ఉనికి, ద ప్రైమార్డియల్ బీయింగ్ అంటారు. దాని యందు కాలము యొక్క ప్రభావము ఏమీ లేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను శివానందాశ్రమంలో ఉన్నాను, క్లాస్ అయిన తర్వాత వెళ్ళి రూమ్లో కొంత విశ్రాంతి తీసుకుంటాను. ఇక్కడ పనిచేసి చోటు, అక్కడ విశ్రాంతి తీసుకునే చోటు అని మీకు ఆ తేడా ఉంది కదా. ఏమండి? ఇప్పుడు నేను మీకు ఇది అభ్యాసం చేయండి. మీరు ఇంట్లో కూర్చుని ఆత్మనిష్ట అంటే, ఆత్మనిష్ట అంటే మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నారంటే మీకు అది బాగా మనసుకు రావాలి. సో మీరు ఏం చేస్తారు? హైదరాబాద్లో ఉన్నప్పుడు మీరు ధ్యానం చేయండి. ఆ ధ్యానంలో ఎలాగా నేను ప్రాపంచిక విషయములన్నింటినీ విడిచిపెట్టడం అంటే ఏమిటి? ప్రాపంచిక విషయాలంటే నామరూపాలు. ముందుగా అలా తీసుకోండి. నామరూపాలు అవి విడిచిపెట్టంటే కంటితో చూడరు, రూపం పోయింది. చెవితో వినరు, నామం పోయింది. మనస్సుతో స్మరించరు, అంతే. ఇప్పుడు నేను నాయందు, నాతో శాంతముగా నాయందే నిలిచి ఉన్నాను. ఇది హైదరాబాద్లో కూర్చుని ధ్యానం చేయాలి. కాకినాడ లేకపోతే విశాఖపట్నం వెళ్ళి అక్కడ ధ్యానం చేయాలి. చేస్తూ ఉంటారు కదా మీకు ఆ ధ్యాన సమయంలో, అనగా మీయందు మీరు శాంతముగా నిలిచి ఉన్నప్పుడు ఈ కాకినాడ, విశాఖపట్నం ఈ దేశభేదము అనుభవానికి వస్తుందా? రాదు. కాబట్టి ఆత్మ చైతన్యముపై దేశము యొక్క ప్రభావం లేదు, కాలము యొక్క ప్రభావము లేదు. తర్వాత ఇంకొకటి, మరి ఇవన్నీ అనుభవానికి సంబంధించి సరళంగా ఉందా లేదా? సరళంగా ఉందా, జటిలంగా ఉందా? సరళంగా. బంకనాళము, హిరణ్య గర్భలోకము అదెలా ఉంది? తర్వాత ఇంకోటి ఏమిటంటే, మీకు మంచి వార్త, ఏదో శుభవార్త, ఏమో సుఖాలు ఉంటాయి కదా జీవితంలో. కుర్రాడు పరీక్ష పాస్ అయ్యాడు, మనస్సుకు ఉల్లాసం అనిపిస్తుంది. సో ఎవరైనా వాళ్ళ అభివృద్ధిలో ఉన్నారు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అవుతుంది, మంచిది, సంతోషం. వాళ్ళు సంతోషంగా ఉంటే మనకి సంతోషం. కాబట్టి అలా ఉండాలి. అంతేగాని ఇంకొకళ్ళ సంతోషాన్ని చూసి మనం మనలో పెట్టుకుంటాం. ఎనీవే, అది వేరే సంగతి. సో మనస్సు ఉల్లాసంగా ఉంది, అప్పుడు మీరు ధ్యానంలో కూర్చోండి. ఏమండి? మళ్ళీ ధ్యానం అంటే ఇందాక నేను చెప్పింది, నేను నాతో నాయందు స్థిరముగా నిలిచి ఉన్నాను. నాయందు నేను మిమ్మల్ని ఏమి ఎవరెస్ట్ ఎక్కమన్నారా, లేకపోతే మిద్దె ఎక్కమన్నారా, లేకపోతే నదిలో స్నానం చేయమన్నారా, లేకపోతే చుట్టూ 100 సార్లు ప్రదక్షిణం చేయమన్నారా? ఏమీ చేయమలేదుగా. ఏమి చేయదయా, కూర్చో అక్కడ. నీతో నీయందు నీవు శాంతముగా నిలిచి ఉండుము. ఏం నెత్తికి బరువు ఏమైనా ఎత్తారా? లేదుగా. కెన్ యూ డూ దట్ మచ్? ఓకే, మీరు అలా కూర్చొని ఉన్నారు. ఇప్పుడు మనస్సు ఏదో ఉల్లాసంగా మంచి వార్త విన్నప్పుడు, ఆ వార్త విన్నారు, చాలా సంతోషం, అప్పుడు వెళ్ళి ధ్యానంలో కూర్చున్నారు. ఏమండి? తర్వాత ఒకప్పుడు
అస్తమానం మనస్సుకు ఉల్లాసమే ఉండదు, ఈ ఆపోజిట్ కూడా ఉంది. ఎందుకంటే మీరు అనుకున్న పార్టీ వాడు లేకపోతేనే మనస్సు ఏదో వేగట్టుగా ఉంది. ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎలా చెప్తారంటే, వాడు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినప్పుడు, ఇప్పుడు సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ రిజల్ట్ వచ్చిందనుకోండి, వాడు ఏం చేస్తాడంటే ఆ పార్టీ ఆఫీసుని చూపిస్తాడు. ఒక పార్టీ ఆఫీస్ దగ్గర పెద్ద హడావిడి ప్రొసెషన్ అన్ని ఏర్పాట్లు అయిపోతూ ఉంటాయి. ఇంకో పార్టీ ఆఫీస్ దగ్గర ఎవళ్ళు ఉండరు, ఆ వాచ్మెన్ ఒక్కడూ ఉంటాడు. దగ్గరికి వెళ్తే ఇప్పుడు లోపలికి రావద్దని గేటు వేస్తూ ఉంటాడు, అక్కడ ఎవళ్ళు ఉంటారు. అలాగా నీరు గారిపోతున్నట్టుగా. కాబట్టి ఎందుకంటే వాళ్ళ మనస్సుకి చాలా దుఃఖం కలిగి ఇళ్లలో కూర్చుని ఇంకా ఆ దుఃఖాన్ని అలా నర్సు చేసుకుంటూ అలా ఉండిపోతారు, బయటకు కూడా రాదు. ఎవళ్ళు ఓడిపోయింది వాళ్ళు. ఎనీవే, సో మనస్సుకి దుఃఖం, ఏదో ఒక దుఃఖం ఉంటుంది కదా, ఆ దుఃఖాన్ని కొంచెం ఒక్క పిసరు సహించి, ఒక్క పిసరు సహనం ఉండాలి. ఏడుస్తూ కూర్చుంటే ఇది పనికిరాదు. ఒక్క పిసరు సహించి, సరే కానీ దుఃఖాలు వస్తూ ఉంటాయి అని ఒక పిసరు విరక్తి కూడా ఉండాలి. మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది మరి, అందుకోసం దుఃఖంలో ఉండి కూడా ధ్యానం చేయాల్సి ఉంటుంది. అప్పుడు ధ్యానం చేస్తారు, మళ్ళీ మీలో మీరు నిలిచి ఉంటారు, ఆత్మనిష్ఠులుగా ఉంటారు. ఇప్పుడు ఈ రెండు మీరు అభ్యాసం చేసి నాకు చెప్పండి, ఈ సుఖము కానీ ఆ దుఃఖము కానీ మీ స్వరూపముపై ఏమైనా ప్రభావము ఉన్నదా? మీరు చెప్పండి. లేదు. మీకు మనస్సు ఉల్లాసంగా ఉన్నప్పుడు చేసిన మెడిటేషను ఓపిసరు దుఃఖం ఎక్కువ ఉంటాయి, గృహఛిద్రాలు ఏవో ఉంటాయి. అప్పుడు చేసిన మెడిటేషను మీరు ఆ ఏకాగ్రతను కుదుర్చుకోగలిగితే రెండు ఒకలాగే ఉంటాయి, తేడా ఉంటుంది. కాబట్టి సుఖావస్థ దుఃఖావస్థ వీటికి కూడా ఆత్మస్వరూపముపై ప్రభావము లేదు, మీరు తెలుసుకోవాలి. కాబట్టి ఆత్మయందు అవస్థాభేదములు పొసగవు. ఆత్మయందు అవస్థాభేదాలు ఉండవు. ఇప్పుడు బంగారము ఓ అవస్థలో మెలమెల పచ్చగా మెరుస్తూ ఇంకో అవస్థలో ఏమీ మెరుపు లేకుండా ఏదో అయిపోయింది ఉన్నది అని మీరు అనుకుంటారు. అలా అనుకుంటారు. దీనికి ఈ నగ మెరుపు పెట్టించాలి, దీని మెరుపు పోయింది, మెరుపు లేకుండా తయారైంది నెక్లెస్ అని మీరు అనుకుంటారు. నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. రెండు ప్రశ్నలు. ఒకటి, యథార్థంగా నెక్లెస్ మెరుపు పోయిందా? రెండు, ఒకవేళ పోతే మళ్ళీ మీరు మెరుగు పెట్టిస్తే వస్తుందా? చెప్పండి. కానీ మెరుగు పెట్టిస్తే వచ్చిందంటే అర్థం ఏంటి? పోలేదని అర్థం అండి కదా, పోలేదని అర్థం. పోయిందనుకోండి, సపోజ్ ఆ బంగారానికి పచ్చగా మెరిసే లక్షణం అంతరించిపోయిందనుకోండి, అప్పుడు దాన్ని మెరుగు పెడితే ఏమొస్తుంది? ఏమీ రాదు. అంతరించిపోతుందా అసలు? అలాగా అంతరించిపోదు. ఒకవేళ అంతరించిపోతే మళ్ళీ తిరిగి వస్తుందా మెరుగు పెడితే? రాదు. ఊరికే పైన కొంత మట్టి ఏదో కప్పేసి, మాలిన్యం కప్పేసిన మూలంగా దాని మెరుగు అది తిరోహితమై కప్పుబడిపోయి లేదని మీకు అనిపించింది. ఇంకో చోట ఆ మెరుగు పెట్టిన సందర్భంలో ఆ మాలిన్యం అంతా తొలగిపోయి అది కొత్తగా ఇప్పుడు కొత్తగా మెరుస్తున్నట్టుగా మీకు అనిపించింది. వాస్తవంలో బంగారములతో అవస్థాభేదం ఉంటుందా? మెరిసి అవస్థ, మెరియని అవస్థ ఉంటాయా? ఉండవు. ఎలక్ట్రిసిటీకి షాక్ కొట్టి అవస్థ, షాక్ కొట్టని అవస్థ ఉంటాయా? ఉండవు. ఉంటాయని ఒకడు అంటాడు, వాడికి తెలియకంటాడు. వాడు ఏమంటాడు? ఆయన ముట్టుకుంటే కొట్టలేదండి, నేను ముట్టుకుంటే కొట్టిందండి అంటాడు. డూ యూ అగ్రీ విత్ దట్? నో. సూర్యుడు ఒకడికి చల్లగాను ఇంకొకడికి వెచ్చగాను అనుభవానికి వస్తాడా? రాడు. అగ్ని ఒకళ్ళకి చల్లగాను ఇంకొకళ్ళకి వెచ్చగాను అనుభవానికి వస్తుందా? రాదు. కాదండి, మా దగ్గర మా జిల్లాలో స్వామి ఉన్నారు, ఆయన అగ్నిలో నీళ్లతో హోమం చేస్తే అది మండిపోతుంది అని చెప్తాడు. వీడో మూర్ఖుడు, వీడిని బుట్టలో వేసిన ఆయన ఇంకొకడు. దిస్ ఇస్ ఆల్ బ్లఫ్. నీళ్లలో అగ్నిలో నీళ్లు పోస్తే మండితే అది ఈశ్వరునికి శోభయా? ఆరిపోతే ఈశ్వరునికి శోభయా? మీరు చెప్పండి. ఆరిపోతేనే ఈశ్వరుడికి శోభ. ఆ ఈశ్వరుడు అలా సృష్టించాడు. నీళ్లు పోస్తే అది మండుతోందంటే ఈశ్వరుడు కంగారు పడతాడు. ఏమిటంటే నేను చేసిన సృష్టి తెరగబడినట్టుంది.
ఈ విడ్డూరంగా ఉందని ఆయన కంగారు పడతాడు. ఇప్పుడు ఆయన ఈశ్వరుడు కాకుండా అయిపోతాడు. ఈ విల్ బికమ్ నాన్ ఈశ్వర. కాబట్టి అవస్థాభేదము వస్తువు యొక్క స్వరూపమునందు ఉండదు, స్వరూపంలో ఉండదు, స్వరూపమునందు భేదము. కాబట్టి ఇప్పుడు మీరు తేల్చుకోండి, ఆత్మ బద్ధమా ముక్తమా? అది బద్ధము అంటే అది ముక్తమయ్యే ప్రసక్తే ఉండదు. అది ముక్తము అంటే బంధము కల్పితమే అవుతుంది. మరి ఇంక శాస్త్రం దేనికి? ఆ కల్పితమని తెలుసుకోవడానికి, బంధం కల్పితమని తెలుసుకోవడానికే శాస్త్రం. కాబట్టి శాస్త్రం కూడా సార్థకమే. ఇది సంగ్రహవాక్యం. ఆత్మనః అవస్థాభేద అనుభవతే. దీన్ని మీకు ఇంకొకటి కూడా చెప్పేస్తే అయిపోతుంది. ఏమండి, తెలివిగా ఉన్నది ఎవరు? నేను. నిన్న రాత్రి కలగన్నది ఎవరు? నేను. నిన్న గాఢంగా నిద్రపోయింది ఎవరు? నేను. ఇప్పుడు మూడు వేర్వేరు నేనులా ఒకే నేనులే అది? ఓకే, మీ అనుభవం మీరు చెప్పండి. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే అవస్థలు కూడా మనస్సుకు ఉంటాయి. మనస్సుకి తెలివి వస్తుంది, ఆత్మకి తెలివి రావడం కాదు, మనస్సుకి తెలివి వస్తుంది. మనస్సు కలగంటుంది, మనస్సు నిద్రపోతుంది. పొగలు రాత్రి సూర్యుడికి ఉంటాయా, భూమికి ఉంటాయా? భూమికి ఉంటాయి, సూర్యుడికి ఉండవు. సూర్యుడికి పొగలు రాత్రి ఉండవు. సూర్యుడి దగ్గరికి నారదుడు వెళ్ళి, ఏమయ్యా రాత్రి కదా ఇంకా తెలివిగా ఉన్నావు, నిద్రపోలేదేమిటని అడిగట. అడిగితే సూర్యుడు అన్నాడు, రాత్రి అదేమిటి అంటే, అలాంటివేట నువ్వు తెల్లవారేక చీకట్లను పోగొడుతూ ఉంటావు కదా, నువ్వు సాయంకాలం చీకట్లను ఇంకా పోగొట్టడం మానేస్తావు, అదే చీకట్లను తెల్లవారేక పోగొడతావు కదా అన్నాడు నారదుడు. అంటే సూర్యుడు అన్నాడు, నేను చీకట్లను పోగొడతానా? అసలు చీకట్లనగానేమి, నేను ఇప్పుడు పోగొట్టాను వాటిని అని కూడా అన్నాడు ఆయన. అంటే నారదుడు ఈ సూర్యుడి కొంత నాలెడ్జ్, జనరల్ నాలెడ్జ్ అస్సలే లేదు, లేకిన్ పూజ్య స్వామీజీ కదా, ఐ హావ్ జస్ట్ ఇమిటేటెడ్. వెరీ ఇంట్రెస్టింగ్ దో. సో జనరల్ నాలెడ్జ్ ఏమీ లేకుండా ఉన్నాడు ఈ సూర్యుడు. నీకు చీకటిని చూపిస్తాను రా. చీకటి అంటే ఏమిటో తెలియద్దా? చిన్నపిల్లలకు కూడా తెలుసు. సూర్య భగవానుడు సాక్షాత్ ఆయన తెలియకపోవడం ఇదెక్కడ ప్రారంభం, రెండు చూపిస్తాను అని. ఎక్కడుంది ఇప్పుడు చీకటి? జపాన్లో చీకటిగా ఉంది రా అని సూర్యుడిని పిలకపట్టుకుని జపాన్ తీసుకెళ్ళి, ఇది చీకటి లేదుగా. అరే జపాన్లో ఉండాల్సింది చీకటి లేదు, ఓహో ఇప్పుడు ఆఫ్రికా ఖండంలో ఉంది దా అని సూర్యుడిని ఆఫ్రికా ఖండం పట్టుకొచ్చాడు. ఏది ఇప్పుడు ఈ సూర్యుడికి చీకటి తెలిసే ప్రసక్తి ఎవరో ఉందా? అసలు లేదు. సూర్యుడికి ఆత్మకి ఏమీ తేడా లేదు, రెండో ఒకటి. కాబట్టి ఆత్మకి నిద్రపోవుట, తెలివి వచ్చుట ఆత్మయంలో ఉండవు. ఆత్మ ఎప్పుడు తెలివిగానే ఉంటుంది, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటుంది. మనస్సు అనే తలుపు మూసేస్తే అది నిద్ర, మనస్సు అనే తలుపు కొంచెం తెరిస్తే, సగం తెరిస్తే అది కళ, మనస్సు అనే తలుపుని పూర్తిగా బార్లా తెరిస్తే అది జాగ్రత్త అవస్థ. అంతా మనస్సుకే తప్ప ఆత్మ చైతన్యం ఏమీ ఉండవు. అది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. అవస్థాభేద అనుపపత్తే. యది తావత్ ఆత్మనః బంధముక్తావస్థే యుగపత్ స్యాతాం క్రమేణ వా. ఇప్పుడు ద్వైతులు ఏమంటారు? ద్వైతంలో శాస్త్రము సార్థకము. ఎందుకని? ఆత్మబంధం నుంచి మోక్షంలోకి రావడానికి ఈ శాస్త్రం సహకరిస్తుంది కనుక. అంటే ఇప్పుడు ఆత్మకి ఎన్ని అవస్థలు వచ్చాయి? 2 అవస్థలు వచ్చాయి. అంతకుముందు బద్ధావస్థలో ఉండేది, ఇప్పుడు ముక్తావస్థలోకి వచ్చింది అని కదా మీరు చెప్పింది. అయ్యా మాకు సందేహం, మీరు కొంచెం వివరించండి. ఈ ఆత్మకి బద్ధావస్థ ముక్తావస్థ అనే 2 అవస్థలు, ఇవి ఒకేసారి ఉంటాయా, ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయా? చెప్పండి. ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి అంటే ముందు బంధం ఉంది తర్వాత మోక్షం ఉంటుందా, లేకపోతే ముందు మోక్షం ఉంది తర్వాత బంధం ఉంటుందా? చెప్పండి, దయచేసి చెప్పండి. యుగపత్తావత్
విరోధాత్ న సంభవతః స్థితిగతి ఇవ ఏకస్మిన్. చూడండి, బంధము మోక్షము అన్నవి పరస్పర విరుద్ధములు. పరస్పర విరుద్ధములు ఒకే దాని యందు సమావేశము అవవు. పరస్పర వైరుధ్యం లేనివి సమావేశం అవుతాయి. పరస్పర విరుద్ధములు ఒకే దాని యందు సమావేశమవుట అసంభవం. ఎందుకని? పరస్పర విరుద్ధములు కనుక. ఇంకా మళ్ళీ వేరే రీజన్ అక్కర్లా. ఇప్పుడు నాకు నచ్చిన దృష్టాంతం ఏంటంటే, ఈస్ట్ వెస్ట్, సౌత్ నార్త్ సౌత్ ఉన్నాయా? ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఈస్ట్ నార్త్ పరస్పర విరుద్ధములు కావు. 90 డిగ్రీసేగా వాటి డిఫరెన్స్ ఉంటా. పరస్పర విరుద్ధం అంటే 180 డిగ్రీస్ ఉండాలి, డయామెట్రికల్లీ ఆపోజిట్ ఉండాలి. ఈస్ట్ నార్త్ అలా పరస్పర విరుద్ధములు కావు. కాబట్టి యూ కెన్ హ్యావ్ బోత్ టుగెదర్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ నార్త్ ఈస్ట్. యూ కెన్ హ్యావ్ సౌత్ ఈస్ట్ ఆల్సో. అలాగే యూ కెన్ హ్యావ్ నార్త్ వెస్ట్, యూ కెన్ హ్యావ్ సౌత్ వెస్ట్. అమెరికాలో అన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి. నార్త్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఉంది, సౌత్ ఈస్ట్ ఎయిర్లైన్స్ ఉంది, సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఉంది. అన్ని ఎయిర్లైన్స్ 4 ఎయిర్లైన్స్ ఉన్నాయి. కానీ ఎక్కడైనా ఈస్ట్ వెస్ట్ ఉంటుందా? నార్త్ సౌత్ ఉంటుందా? ఏ దిశలో ఉన్నది ఆ ఊరు, ఏ దిశలో ఉన్నది అని అడిగాను అనుకోండి, నార్త్ సౌత్ దిశలో ఉంది అంటే ఏమవుతుంది? వాడు కళ్ళు తిరిగి పడుతుంది. రేపు నార్త్ సౌత్ అనే దిశ ఉండదు. ఏం పోనీ నార్త్ సౌత్ అనే ఇన్ని డైరెక్షన్స్ పెట్టారు కదా, 4 + 4 8 డైరెక్షన్స్ పెట్టారు. ఇంకో 2 పెట్టుకున్నాం. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఉంటాయండి, డైరెక్షన్స్ ఉండవు. స్థితి గతి. స్థితి అంటే నిలబడుట. ఆ స్థితి అనే మాట ష్ఠా అనే ధాతువు నుంచి వచ్చింది. ఆ సా అవుతుందండి. సా అవగానే ఆ ఠా కాస్త థా అవుతుంది. స్థాన ఒకటే. ఆ స్థానించి స్థితి అనే మాట వచ్చింది. దాని అర్థం ఏంటి? ష్ఠా గతి నివృత్తవు. దాని అర్థమేది? గతి లేకుండుట. దానికి స్థితి అని పేరు. గతి. ఈ స్థితి గతి. స్థితి ఉంటే గతి ఉండదు, గతి ఉంటే స్థితి ఉండదు. ఆ రెండు ఒకే వస్తువునందు సమావేశమగుట అసంభవము. నార్త్ అయితే సౌత్ అవ్వదు, సౌత్ అయితే నార్త్ అవ్వదు, ఈస్ట్ అయితే వెస్ట్ అవ్వదు, వెస్ట్ అయితే ఈస్ట్ అవ్వదు. అదే విధముగా బంధమైతే మోక్షం లేదు, మోక్షమైతే బంధం లేదు. కాబట్టి ఈ 2 అవస్థలు ఆత్మస్వరూపమునందు ఒకే సమయంలో ఉన్నాయి అని చెప్పుటైతే కుదరదు. తీసిపారేది. ఇంకేం మిగిలింది? వరసగా ఉంటాయి. ముందు ఒకటి, తర్వాత ఇంకోటి ఉంటాయి. క్రమభావిత్వేచ. వరసగా వచ్చేయాలి. ఆ వరసలో ముందు బంధము తర్వాత మోక్షము అనే చెప్పాలి. ముందు మోక్షం ఉందనుకోండి, ఇంక బంధంలో మోక్షం నుంచి బంధంలోకి రావడం ఉండదు. ఎందుకంటే మోక్షంలోకి వెళ్ళిన వాడు కూడా బంధంలోకి వచ్చేస్తే ఇంకా అది మోక్షమే కాదు. మోక్షం అంటే బంధ విముక్తి, ఆత్యంతిక బంధ విముక్తి. ఇప్పుడు జైలు నుంచి విడిచిపెడితే మళ్ళీ వాపసు వచ్చేయాలనే రూల్ ఏమి ఉండదు. వాడు మళ్ళీ వాపసు వెళ్తే దట్ ఈజ్ అన్ఫార్చునేట్. ఫ్రమ్ దేర్ స్టాండ్ పాయింట్ హీ నీడ్ నాట్ కమ్ బ్యాక్. మోక్షము బంధ విముక్తి అయితే మళ్ళీ బంధంలోకి వెళ్ళడం అన్నది మోక్షవాదమునకు అంగీకారం కాదు. మోక్షం అంటే ఏమిటి? ఏదైతే మళ్ళీ బంధంలోకి వెళ్ళడము లేనిదో దానికే మోక్షం అని పేరు అని డెఫినేషన్ అలా ఉంది. కాబట్టి ముందు మోక్షము తర్వాత బంధము అనే క్రమమును కొట్టిపారేయచ్చు. అది నాట్ యాక్సెప్ట్. ఇంకొక పాసిబిలిటీ మిగిలింది. అదేమిటది? ముందు బంధము తర్వాత మోక్షము అలానే చెప్పాలి మీరు. కాబట్టి మీరు ఏమని చెప్పాలి? ఆర్గ్యుమెంట్ ఫాలో అవుతున్నారా? మీరు ఏమని చెప్పాలి? ఆత్మయందు ముందు బద్ధావస్థ ఉండి తర్వాత మోక్షావస్థ వచ్చింది అని చెప్పాలి. ఓకే, ఇప్పుడు మేము ప్రశ్న అడుగుతున్నాం. బద్ధావస్థలో ఉన్న ఆత్మ ఏదైనా ఒక నిమిత్తం కారణంగా మోక్షావస్థలోకి వచ్చిందా, లేక ఏ నిమిత్తము లేకుండానే, ఏ హేతువు లేకుండానే మోక్షావస్థలోకి వచ్చిందా చెప్పండి అని అడుగుతాం. క్రమభావిత్వేచ నిర్నిమిత్తత్వే అనిర్మోక్ష ప్రసంగ
ఇప్పుడు ముందు తర్వాత మోక్షము వస్తాయి. బద్ధావస్థలోంచి ఆత్మ ముక్తావస్థలోకి వస్తుంది అని చెప్పేప్పుడు అలా రావడానికి హేతువు ఉంటుందా ఉండదా అంటే హేతువేం ఉండదు. బద్ధావస్థలో ఉన్న ఆత్మ ముక్తావస్థలోకి వస్తుంది అని చెప్పినట్లయితే వాడికి ఇంకా మోక్షము రాదు. ఎందుకంటే హేతువేం ఉండదుగా. బద్ధావస్థలో ఉన్నది ముక్తావస్థలోకి అవస్థ మారాలంటే ఏదో హేతు ఉండాలి కదా. హేతు ఏమీ లేదు అంటే వాడికి మోక్షం వచ్చే ప్రసక్తియే లేకుండా పోతుంది. మొదలండి ఏదో హేతు ఉందంటాం. అన్యనిమిత్తత్వేచ స్వతః అభావాత్ అపరమార్థత్వ ప్రసంగ. మొదలండి హేతు ఉన్నది, ఏదో ఒక నిమిత్తం వచ్చి ఆ నిమిత్తాన్ని బట్టి బద్ధావస్థలో ఉన్న ఆత్మ ముక్తావస్థలోకి వచ్చింది అని మీరు అన్నట్లయితే ఈ ఆత్మకి మోక్షము పరాధీనం అవుతుంది, ఇతరముపై ఆధారపడేది అవుతుంది. అంటే ఆ ఇతరము లభిస్తే మోక్షం వస్తుంది, ఇతరము లభించకపోతే మోక్షం రాదు. అంటే అర్థం ఏమిటి? ఈ మోక్షము స్వతహాగా ఉన్నది, సహజ సిద్ధమైనది కాదు, ఇతరమును బట్టి వచ్చేది అని తేలింది కదా. ఇతరమును బట్టి ఏదైతే వస్తుందో అనగా ఏది స్వతహాగా సహజ సిద్ధంగా లేక ఇతరమును బట్టి వస్తుందో అది ఆ ఇతరము ప్రక్కకు జరగగానే అది కూడా ఊడిపోతుంది కదా. అపరమార్థత్వ ప్రసంగ అంటే ఆ మోక్షం ఏమిటి? అది అలా వచ్చినట్టు అనిపించింది, అది ఆ ఇతరము పక్కకు పోగానే ఈ మోక్షం కూడా పక్కకు పోయింది. పూర్వం కెమిస్ట్రీ మినిస్టర్ ఒక ఆయన, కెమికల్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది సెంటర్లో, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ సెంటర్లో, దానికి ఒక మినిస్టర్ ఒక ఆయన ఉంటారు. ఆయన అంబుజం అనే ఆయన మినిస్టర్, పాండిచేరియో లేకపోతే మధురై, ఆయన అంబుజం. ఆయన డిఎంకే పార్టీ. ఆయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి డిఎంకే పార్టీతోటి ఒక పొలిటికల్ అలయన్స్ ఏదో వచ్చినప్పుడు ఈ అంబుజం గారు మినిస్టర్గా ఉండేవారు. మీరు పేపర్లు చూసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు చాలా కాలం క్రితం నా వార్తలన్నీ ఇలాగే ఉంటాయి. ఏమంటే ఆయన కెమికల్స్ మినిస్టర్. ఆయన 1వ తారీఖున మినిస్టర్ అయ్యాడు. అంటే అప్పుడు అలయన్స్ వచ్చింది. అప్పుడు డిఎంకే పార్టీ తరఫున ఒక మినిస్టర్ని మేము తీసుకుంటాము అంటే ఈయన పేరు సజెస్ట్ చేశారు, కరుణానిధి గారు. ఈయన తీసుకుంటాం. ఈ లోపల ఏవో పార్టీల్లో తేడాలు ఇవి వచ్చి ఆ అలయన్స్ బ్రేక్ అయిపోతే 18వ తారీఖున ఆయన మినిస్టరీకి పోయింది. ఇంక ఈ నోమోర్ ఆయన డిస్మిస్ చేశారు, బర్తరఫ్ చేశారు. ఆయన 18 రోజులు మినిస్టర్. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు ఎవరికో బావమరిదికో ఎవరికో బంధువర్గంలో ఒకడికి ఉద్యోగం ఇచ్చాడు. ఆయన ఆ కెమికల్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇచ్చాడు. ఈయన మినిస్ట్రీ పోయిన వెంటనే ఆ ఉద్యోగం నుంచి ఆయన్ని తీసేశారు. వీడి మోక్షం అలా ఏడుస్తుంది. అన్యనిమిత్తంగా వచ్చి మోక్షం అది పరమార్థంగా ఉండదు, ఆ నిమిత్తాన్ని బట్టి వస్తుంది. ఏదో విశ్వక్సేనుడు రికమెండ్ చేస్తే మోక్షం వచ్చిందనుకోండి, ఇప్పుడు సనత్ కుమారుని శపిస్తే పోతుంది మోక్షం. ఇప్పుడు జేవిజీవులకి పట్టిన ప్రారంభం అదే కదా. ఎవరో ఒకటి రికమెండ్ చేస్తే మోక్షం వచ్చింది, ఇంకొకటి రికమెండ్. లక్ష్మీదేవి కోపం వచ్చింది జేవిజీవులకి. లక్ష్మీదేవి వాళ్ళు వైకుంఠంలోనే ఉన్నారు, వైకుంఠంలో ఉండడమేగా మోక్షం అంటేను. వాళ్ళు వైకుంఠంలోనే ఉన్నారు, పైగా విష్ణువు ఉండే భవనంలోనే ఉన్నారు కూడా, దూరంగా కూడా. లక్ష్మీదేవికి వాళ్ళ మీద కోపం వచ్చింది. వాళ్ళని పనిష్ చేస్తావా చేయవా అని ఆవిడ డిమాండ్ చేస్తుంది. చూడు, నువ్వు చెప్పావు కాబట్టి నేను పనిష్ చేస్తే అది బాగుండదు, ఇట్ ఈస్ పొలిటికల్లీ ఇన్కరెక్ట్, లెట్ us వెయిట్. ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని డిస్మిస్ చేస్తానని చెప్పాడు. అంటే ఆ సందర్భం వచ్చింది. సనక మహర్షి వచ్చినప్పుడు ఏదో తేడా వచ్చింది. దిస్ ఈజ్ ది టైమ్ టు త్రో దెమ్ అవుట్ అని అప్పుడు తోసేశారు. ఏమైంది మోక్షం? ఏమైంది? మళ్ళీ 3 జన్మలు ఆగిన తర్వాత మళ్ళీ వచ్చింది. ఇలా అది మోక్షం అంటారా? కాబట్టి ఒక హేతువు ఇతర హేతువు వల్ల వచ్చే మోక్షము అది దాని పరమార్థము కాకుండా పోతుంది. కనుక
ఆత్మయందు బద్ధావస్థ ముక్తావస్థ అనే భేదము అంగీకారము కాదు. ఈ ప్రసంగం ఇలాగే ఉంటుందండి. తథాచ సతీ అభ్యుపగమహాని. ఏం పోతే పోనీ, మోక్షం వచ్చింది, అది ఇతర కారణంగా వచ్చింది, కొంతకాలం ఉంటుంది, ఉండి మళ్ళీ పోతుంది. మళ్ళీ పోతే ఏం కొంత తప్పే ఉంది అంటే, చూడు మోక్షమనగానేమే అని ఒరిజినల్గా అందరికీ అంగీకారమైన ఒక నిర్వచనము, కానీ అభ్యుపగమ అందరూ అంగీకరించారు. మోక్షం అంటే ఇలా ఉంటుంది, దానికే ముప్పు వచ్చును. ఆ అభ్యుపగమము మోక్షమనగా శాశ్వతముగా ఉండేటువంటి బంధ విముక్తి, ఇంకా మళ్ళీ బంధము రాదు, దానికి మోక్షం ఉంటుంది. అందరూ అంగీకరిస్తారు అలాగే వాదులందరూ కూడా. కాబట్టి ఆ మోక్ష శబ్దమునకు మీరిచ్చే నిర్వచనమునకే ముప్పు వచ్చును. కనుక ఆత్మయందు ఈ అవస్థలు బద్ధావస్థ ముక్తావస్థ అనేవి క్రమంగా వస్తాయి అనే మాట తప్పు. అంటే మీరు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఆత్మస్వరూపము అది కూటస్థం, అది దానిలో మార్పులు రావు. వజ్రం మీదైనా గీత పడుతుందేమో కానీ ఆత్మస్వరూపంలో వికారములు ఉండవు. ఆత్మస్వరూపం అంటే మీ స్వరూపమే, ఎప్పుడు ఇప్పుడు ఇక్కడ ఈ పాటున మీ స్వరూపము అవికారి, ఇది మీరు తెలుసుకోవాలి. కించ బంధముక్తావస్థయో పౌర్వాపర్యనిరూపణాయాం బంధావస్థాపూర్వం ప్రకల్ప్య అనాదిమతి అంతమతి చ. పైగా ముందు బంధము తర్వాత మోక్షము అని చెప్పక తప్పదు. ముందు మోక్షము తర్వాత బంధము అనడానికి వీల్లేదు. ముందు మోక్షం అయితే ఇంక ఈ శాస్త్రాలు ఇవన్నీ ఎందుకు, ఈ సాధనలో ముందు బంధము తర్వాత మోక్షము అనే చెప్పక తప్పదు. కాబట్టి బంధముక్తావస్థలో ముందేది తర్వాత ఏది అని మీరు విచారణ చేసినప్పుడు పౌర్వాపర్య నిరూపణము అంటే పూర్వము ఏది అపరము ఏది, ముందేది తర్వాత ఏది అని నిరూపిస్తే సహజంగానే బంధావస్థ ముందు ఉందని మోక్షం తర్వాత వచ్చిందని చెప్పాల్సి ఉంది. బంధావస్థ ముందు ఉంది అంటే ఎప్పటి నుంచి ఉంది బంధం, ఎప్పటి నుంచి ఉంది అంటే ఏమని చెప్పాలి, అనాది అని చెప్పాలి. అనాది అని కాకుండా ఆది అని చెప్పారనుకోండి, దాని ముందే ఉంటుంది మోక్షం ఉండు. అంతే కదా, బంధం ప్రారంభమైంది అంటే దాని ముందే ఉంటుంది మోక్షం. అయ్యో ఆ మోక్షం ఊడిపోయి బంధంలో పడ్డాడా, అయితే మోక్షమే కాదు అని మళ్ళీ సమస్య వస్తుంది. కాబట్టి ఆ సమస్య నుంచి బయటపడడానికి ఏమని చెప్పాలి, అనాది అని చెప్పాలి. ఏమంటే బంధము అనాది అయితే అది అనంతంగా ఉంటుంది. ఏది అనాదియో అది అనంతమవుతుంది, ఏది సాదియో అది శాంతమవుతుంది. అది మన ప్రమాణం, అది మన అనుభవం అలా ఉన్నది. మన అనుభవాన్ని పూర్తిగా తిరస్కరించి పురాణ గాథలాగా పెట్టడానికి ఒప్పుకోరండి. ఏం పురాణ గాథలు పనికిరావు. పురాణ గాథల్లో మన అలా ఎందుకు చెప్పారు, ముందు నెంబర్ 1 అవి కథలు. కాబట్టి కథకి మీరు ప్రశ్న, హ్యారీ పాటర్ కారులో అలా ఎందుకు ఎగిరాడు, నేల మీదే ఎందుకు వెళ్ళలేదు, ఏం చెప్తారు దానికి సమాధానం? హ్యారీ పాటర్ కారులో ఎగరడం తెలుసా? హ్యారీ పాటర్ ఏదో సినిమాలు గులేబ కావలి కథలో ఆ పైన అలా ఎందుకు ఎగిరింది, దాని మీద కూర్చుని తివాచి గాల్లో ఎగిరిపోతుంటే వీళ్ళు దాని మీద కూర్చుని వెళ్తారు. ఆ తివాచి అలా ఎందుకు ఎగిరింది, నేల మీదే పాకచ్చు కదా అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఆ కథ రాసిన ఆయన్ని వెళ్ళి అడిగితే ఆయన ఏమైనా మారుస్తాడేమో చూడండి. కాబట్టి అవి కథలకి ప్రశ్నలు ఉండవు, వినేసి ఎంజాయ్ చేసేసి వెళ్ళిపోవడం, ఎంటర్టైన్మెంట్ నెంబర్ 1. నెంబర్ 2, వాటిల్లో ఏదో సంకేతము ఉంటుంది, ఏదో సంకేతము కదా, అంటే ఏదో సూచన. ఇప్పుడు కూడా చెప్పిన దానికంటే చెప్పని దానికి విలువ ఎక్కువ ఉంటుంది. వాట్ ఈజ్ సెడ్ వెనక వాట్ ఈజ్ నాట్ సెడ్ దాగి ఉంటుంది, దాన్ని సంకేతము. కనబడి దాని వెనుక కనబడనిది ఉంటుంది, దాన్ని పట్టుకోవడం కోసం ఈ కథ చెప్పాను, దాన్ని సంకేతము అని అంటారు. అది మీరు తెలుసుకోవాలి. 3, కథకు ఒక సందేశము, ఒక మెసేజ్, అది పట్టుకోవాలి. 4,
ఆ కథలో ఏ సంకేతము లేదు, ఏ సందేశము లేదు. త్రో ఇట్ అవుట్. యూ డోంట్ నీడ్ ఇట్. హ్యారీ పాటర్ స్టోరీస్ని ఏం చేయాలి? యూ షుడ్ నాట్ గో ఆఫ్టర్ దట్. ఇంతలా పుస్తకం చదువుకుంటూ ఉంటే బుద్ధికి ఉన్న కొద్దిపాటి విజ్ఞానం కూడా అవుతుంది. అలాంటిది వేస్ట్. కాబట్టి కథల ఏడలో అటువంటి ప్రవృత్తి ఉండాలి. కథలను బట్టి తత్వం నిర్ధారితము కాదు. ఎనీవే, హ్యావింగ్ సెడ్ దట్, మీరు ఏమని చెప్పాల్సి ఉంటుంది? బంధావస్థ ముందు, తర్వాత ముక్తావస్థ అని చెప్పాలి. చెప్తే ఆ బంధావస్థ ఫలానా అప్పుడు బిగిన్ అయింది అని చెప్పడానికి వీలు ఉండదు. ఎందుకంటే బంధావస్థ బిగిన్ అయితే దానికి ముందే ఉంటుంది ముక్తావస్థ ఉంటుంది. అంటే ముక్తావస్థ పోయిందంటే ఇప్పుడు రాబోయే ముక్తావస్థ కూడా పోతుందనే సమస్య వస్తుంది. కాబట్టి బంధావస్థ అనాది అయితే బంధము అది అంతమైపోతుంది అని చెప్పాలి. మీరు అనాదిగా ఉన్న బంధము అంతమైపోతుంది అని చెప్పాలి. సత్యమైన బంధం, అనాదిగా ఉన్న సత్యబంధము ఇప్పుడు అంతమైపోతుంది అని చెప్పాల్సి ఉంటుంది. తత్ చ ప్రమాణ విరుద్ధం, అది సకల ప్రమాణములకు విరుద్ధమైనది. మీరు మీ జీవితంలో అనేక సత్యములను అనుభవానికి తెచ్చుకుని ఉన్నారు. దాన్ని బట్టి ఏది ఆది గలదో అది అంతమగును. ఏది కాల ప్రవాహంలో ఒకప్పుడు ఏది ఆరంభమవుతుందో అది తప్పక అంతమై తీరును. దేనికి కాల ప్రవాహంలో ఆరంభము అనేది లేదో, అంటే ఏది పుట్టలేదో అది ఎన్నడూ గిట్టదు. బంధావస్థకి ఆది లేదు అంటే అది ఎప్పుడు పోదు, అలాగే ఉంటుంది. అది బంధం గురించి. సరే, ఇంకా మోక్షం. బంధం పోయి మోక్షం వచ్చిందన్నాడు కదా. తథా మోక్షావస్థ ఆదిమతి అనంతాచ ప్రమాణ విరుద్ధ ఏవా అభ్యుపగమ్యతే. తర్వాత బంధం పోయి మోక్షం వచ్చిందంటున్నావు కదా నువ్వు. అంటే మోక్షము ఆరంభమైనది అని చెప్పాలి. అంటే మోక్షము కొత్తగా పుట్టింది, మోక్షానికి ఆది గలదు అని చెప్పాలి. బంధం పోయి వచ్చింది కదా, మోక్షానికి ఆది గలదు. మరైతే ఈ మోక్షం ఊడిపోతుందేమో, ఊడిపోదు, అలాగే స్థిరంగా ఉండిపోతుంది, అనంతము అని చెప్పాలి. అది కూడా ప్రమాణ విరుద్ధమే. ఎందుకని? ఏది ఆది గలదియో అది తప్పక అంతమై తీరును. ఇది సైన్స్, కథ కాదు. కాబట్టి సైన్స్ని కథలతో ముడిపెట్టము. కాబట్టి బంధము కల్పితము, మోక్షము నిత్యము. మరి ఇంక శాస్త్రం ఎందుకంటే మోక్షం నిత్యమైతే ఆ సంగతి తెలుసుకోవడానికే శాస్త్రం, అది తెలుసుకోవడానికి. చేతనే సాధన అన్నది కూడా ఎలా ఉండాలి? ఇంకే సాధన అన్నది అది ఇంకో కొత్త బంధం అవ్వకూడదు. సాధకులు తెలుసుకోవాలి. కొంతమంది సాధకులు ఉంటారు అలా బిగుసుకుపోయి హై టెన్షన్ వైర్లా ఉంటారు. ఏమయ్యా ఎందుకు అంతలాగా టెన్షన్లో ఉన్నావు ఏంటంటే సాధన అండి. అలా ఉంటారు. ఓ మహాత్ముడిని అడిగాను నేను, సాధనలో ఉత్కృష్టమైన దశ ఏమిటి అని అడిగాను. అంటే ఆయన ఉన్నారు, ఏ సాధనయే కాదో అది సాధనలో ఉత్కృష్టమైన దశ. అంటే మనస్సు మీ ప్రయత్నం లేకుండా సహజంగానే అది నిర్మలంగా ఉంటుంది, ఏకాగ్రంగా ఉంటుంది, ఆత్మనిష్టమై ఉంటుంది దానంతటదే. అప్పుడు సాధన అది పరిపూర్తి అయినట్టు లెక్క. కాబట్టి సాధన అన్నది ఒక భారం మోస్తున్నట్టు ఉండకూడదు. ఇప్పుడు వ్యాకరణం మీరు చదువుకుంటున్నారు అనుకోండి, మీకు సరదాగా బాగుందా లేకపోతే అలా బరువుగా చదువుకుంటున్నారా? చెప్పండి నాకు. బరువుగా చదువుకుంటున్నారు, మీరు ఇబ్బంది పడుతున్నారు, మీకు ఆ వ్యాకరణం మీకు బాగా అది జీర్ణం కాదు, అలా మోస్తూ ఉండడమే. వ్యాకరణం చదువుకోవడంలో బరువే ఉందండి. మీ లుక్ ఫార్వర్డ్ టు వ్యాకరణం క్లాస్. సూత్రాలన్నా ఆ ప్రక్రియ అన్నా మాకు సరదా, టిఫిన్ తిన్నంత సరదా అంటే మీరు బాగా మీరు మంచి విద్యార్థి అని. కాబట్టి సాధన అన్నది మహాభారంగా పెట్టుకోకూడదు. ఈ కర్మవాదులు ఉంటారే, వాళ్ళు కర్మ చేస్తూ ఉంటాడు, బరువుగా మోస్తూ ఉంటాడు. సహస్రనామ పూజ చేయాలని మొదలు పెడతాడు, అది తెవదు.
అలా కష్టపడుతూ ఉంటాడు. నామాలు చదివేవాడు మెల్లగా చదువుతున్నాడు. ఒక ఆయన కూడబలుకుండా మెల్లగా చదువుతున్నాడు. ఈ పూజ చేసి ఆయన అలా చదివితే ఎప్పటికయ్యారు ఈ పూజ, నీరసంగా ఉంది, చదువు అన్నాడు. అంటే నేను అక్కడ ఉన్నా, ఉండండి అష్టోత్తరంతో సరిపెట్టుకోను అని నేను. ఎందుకంత కష్టపడతారు, అష్టోత్తరంతో సరిపెట్టుకోను అంటే అష్టోత్తరం సహస్రనామం సంకల్పం చేసి అష్టోత్తరం చేస్తే మళ్ళీ ఆ దేవుడికి నిత్యం శాపం ఇస్తే నువ్వేమన్నా మోస్తావా అని అడిగాడు. అంటే నేను మోస్తానండి, మీకు అంత నీరసంగా ఉన్నప్పుడు ఆ శాపాన్ని నేను మోస్తాను, మీరు శ్రీకృష్ణార్పణమస్తు అనే పుష్పం వేసి ముగించండి అంటే చాలండి అని ఆయన కొనసాగించాడు ఆ పూజ. అలా ఉండకూడదు, అలా బరువు మోస్తున్నట్టు ఉండకూడదు. మంచిది. నచ అవస్థావతః అవస్థాంతరం గచ్చతః నిత్యత్వముపపాదయితుం శక్యం. ఇంకో దోషం, ఇప్పుడు ఆత్మ నిత్యమా కదా, ఆత్మ నిత్యం, పరమాత్మ నిత్యమే, జీవాత్మ నిత్యమే, అది అందరూ అంగీకరిస్తారు. ఆత్మ నిత్యం కాబట్టి మోక్షమే అక్కర్లేదు, ఇంకా పని అయిపోయింది. ఆత్మ నిత్యం. ఇప్పుడు ఈ ఆత్మ బద్ధావస్థలో ఉండి మార్పు చెంది ముక్తావస్థలోకి వచ్చింది అంటే ఆత్మలో మార్పు వచ్చిందా? ఆత్మలో మార్పు వచ్చిందని చెప్పి ఆత్మ నిత్యము అని చెప్పుట సర్వప్రమాణ విరుద్ధమైన విషయం. కాబట్టి మీ నెక్లెస్ బంగారపు నెక్లెస్సేనా? అవును. బంగారాన్ని నెక్లెస్గా తయారు చేసేప్పుడు దానిలో మార్పు వికారం వస్తుందా? వస్తుంది. నెక్లెస్ బంగారందేనా? బంగారందే. అంటే తప్పు కదండి, మరి అది తప్పది. కాబట్టి సమాధానం ఏమని చెప్పాలి? చూడండి, బంగారాన్ని నెక్లెస్ చేసినా దాని ముందు ఏ వికారము రాదు అని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు బంగారాన్ని నెక్లెస్ కింద మారిస్తే దాంట్లో వికారం వచ్చి నోబుల్ మెటల్ కాస్త నాన్ నోబుల్ మెటల్ అయిపోతుంది అంటే ఎవరినైనా బంగారాన్ని నెక్లెస్ కింద చేయించుకుంటారా? ఈ లోకంలో ఎవరు చేయించుకోరు. కాబట్టి నెక్లెస్ కింద చేసినా కూడా బంగారంలాగానే ఉంటుంది. బంగారం కాకుండా అయిపోతుంది అంటే అప్పుడు నెక్లెస్ చేయించుకోరు. అలా అవదండి. వస్తువు ఏది ఉందో అలాగే ఉంటుంది. ఇప్పుడు బంగారాన్ని మట్టిలో కప్పిపెట్టారనుకోండి, 100 ఏళ్ల తర్వాత తీస్తే ఏముంటుంది? అక్కడ బంగారమే ఉంటుంది, మట్టి అయిపోదు, బంగారమే ఉంటుంది. 1000 ఏళ్ల తర్వాత తీస్తే ఏముంటుంది? బంగారమే ఉంటుంది. ఇప్పుడే దాన్ని బంగారం అనగలుగుతాం, అది మార్పులు ఏముండవు. ఇంకే దృష్టాంతం. కాబట్టి ఆత్మ బద్ధావస్థ నుండి ముక్తావస్థలోకి మారింది అంటే అది అనిత్యము అని చెప్పాల్సి ఉంటుంది. అది నిత్యం కాదు. నిత్యము అని అవస్థల్లో మార్పు వస్తుంది, ఆత్మయందు అవస్థాభేదం వస్తుంది అంటే అది ప్రమాణ విరుద్ధము. అథ అనిత్యత్వదోష పరిహారాయ బంధముక్తావస్థాభేదో న కల్ప్యతే. అతః వైతినామపి శాస్త్రానర్థక్యాదిదోషః అపరిహార్య ఏవ ఇది సమానత్వాత్ న అద్వైతవాదినా పరిహర్తవ్యో దోషః. సరళమైన సంస్కృతం, కొద్దిపాటి సంస్కృతం వచ్చి ఉండాలి. కొంత శాస్త్రీయమైన వాక్య రచన అనుభవం ఉండాలి. అదర్వైజ్ సరళమే. నాకెందుకనో సరళంగా అనిపించింది. మరి మీకు కూడా ఎలా అనిపిస్తుందో మీరు చూడండి. కొంచెం అభ్యాసం చేస్తే సరళంగా అనిపిస్తుంది. ఓకే. కాబట్టి ఆత్మే అనిత్యం అయిపోకూడదు. ఆత్మ యొక్క నిత్యత్వాన్ని నిలబెట్టాలి. ద్వైతులు కూడా నిలబెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ద్వైతులు ఏమనాల్సి ఉంటుంది? ఆత్మ నిత్యమయ్యా, అవస్థలు కల్పితములు, బద్ధావస్థ కల్పితము, ముక్తావస్థ కూడా కల్పితమే. ఈ బద్ధావస్థ ముక్తావస్థ అనే భేదము ఇది కల్పితము. అంటే అజ్ఞానం చేత బద్ధమైనట్టుగా కనపడింది, జ్ఞానం కాగానే ముక్తమైనట్టు అనిపించింది తప్ప దాంట్లో అది కల్పితమే అని ద్వైతులు కూడా అంగీకరించాలి. వాళ్ళు కూడా అంగీకరించాలి. అప్పుడు అంగీకరిస్తే అప్పుడు బంధము కల్పితమైతే శాస్త్రము వ్యర్థమగును అనే సమస్య ద్వైతులకి తప్పలేదు.
ఆత్మనిత్యత్వాన్ని నిలబెట్టడం కోసం బంధమోక్షావస్థలు కల్పితమైన వాళ్ళు అంటే వాళ్ళకు కూడా శాస్త్రం అనర్థకం అవుతుంది. ఆ సమస్య వాడికి తప్పలేదు. నీకు ద్వైతవాదికి శాస్త్రానర్థక్య దోషం వస్తుంటే నువ్వు దాన్ని పరిహరించుకోవడం మానేసి మీ అద్వైతుల దగ్గర శాస్త్రానర్థక్యం అనే దోషం వస్తుంది కాబట్టి మీరు పరిహరించమని మాకేం పనేం లేదా ఏమే, మీరు పరిహరించుకోండి, మీకుంటే మాకు ఉంటుంది ఆ దోషం. కాబట్టి ఆ దోషాన్ని పరిహరించాల్సినటువంటి పూచి మా మీద లేదు అని చెప్పారు. నా అద్వైతవాది నా పరిహర్తవ్యో దోష. అద్వైతవాది నెత్తి మీద ఈ బరువు ఎందుకు పెడతారు? శాస్త్రానర్థక్య దోషం శాస్త్రానర్థక్యము అనే దోషమును సర్దుబాటు చేయుట అనే బరువు అద్వైతవాది ఎందుకు ఎత్తుకోవాలి నెత్తికి? అది మీకు ఉంది సమస్య, మాకు ఉంది. కాబట్టి 2002 రైట్స్ గురించి చెప్పు అంటే 1984 రైట్స్ గురించి చెప్పు నువ్వు. దానికి క్షమాపణ చెప్పండి. నువ్వు క్షమాపణ చెప్పి వాటి సంగతి ఏమిటో ముందు తేల్చు, తర్వాత నా క్షమాపణ సంగతి నేను చూస్తాను అని పొలిటిక్స్లో అలాగే ఉంది వాదం. ముందు అలా ఉంటుంది. ఆ తర్వాత శంకర్లు ఏం ప్రూవ్ చేస్తారంటే ఈ ద్వైతవాదికే శాస్త్రము వ్యర్థమైపోతుంది, అద్వైతంలోనే శాస్త్రము సార్థకమవుతుంది అని తర్వాత నిరూపిస్తారు. అది ఇట్ హ్యాస్ టు వెయిట్ ఫర్ ది నెక్స్ట్ క్లాస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈ మంత్రాన్ని పాట పాడినట్టు చెప్పకూడదు. నేను చెప్పినట్టుగా ఆ స్వరము అదంతా కరెక్ట్గా చెప్పాలి. దంపుళ్ళ పాట పాడినట్టుగా చెప్పకూడదు. ఓకే. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం